అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. మనము థాట్ ట్రాన్స్ఫరెన్స్ అనే 3వ చాప్టర్లో మొట్టమొదట్లో ఉన్నాం. థాట్ ట్రాన్స్ఫరెన్స్ అంటే ఆలోచన బదలాయించే విధానం ఎలాంటిది అని, ఒకరి నుంచి ఇంకొకరికి ఆలోచన ఎట్లా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనే చాప్టర్ 3లో మొదటి భాగం చదివాం ఆల్రెడీ. కాబట్టి దాంట్లో తెలుసుకున్నది ఏమిటంటే, ప్రతి వారు ట్రై చేస్తూ ఉంటారు ఆలోచనలు ఇంకొకరికి బదలాయించడం అనేది, అభ్యాసం చేస్తూ ఉంటారు. చాలా ఆతురతో ప్రయత్నిస్తున్న వారు ఏం రియలైజ్ చేస్తారంటే, ఒక స్నేహితుడు కనపడే దూరంలో ఉన్నా కూడా అతనికి ఉత్తరమో లేకపోతే టెలిగ్రామో లేకుండా తన ఆలోచనలు పంపించి అతనికి ఆనందం కలిగించాలి, తనకు ఆనందం కలగాలని అనుకుంటూ ఉంటారు. కానీ అది చేయలేకపోతున్నారు అనే విషయం చెప్పింది ఆవిడ. ఎందుకంటే దానికి ఒక విధానం ఉన్నది. ఆ విధానం ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్దిష్టమైన ఆలోచన రూపం ఏర్పడటం లేదు కాబట్టి, థాట్ ఫామ్ ఏర్పడటం లేదు కాబట్టి, ఆ రకమైన ఆలోచనలు ఫామ్ ఏదైతే ఏర్పడవో అవి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తే బదలాయించే ఒక శక్తి పొంది ఉండవు. కాబట్టి అలాంటి ఆలోచన మనం తయారు చేసుకోవాలి అని చెప్పారు. కాబట్టి మనం ఈ ఆలోచనలు బదలాయించడంలో 2 విధానాలు ఉన్నాయని చెబుతున్నారు మేడం గారు. ఈ ఆలోచనలు బదలాయించడంలో 2 విధానాలు ఉన్నాయి అని. There are 2 types. There are 2 methods అన్నారు ఆవిడ. There are 2 methods of thought transference. One which may be distinguished as physical, the other as psychical, one belonging to brain as well as the mind. There are 2 methods of thought transference, one which may be distinguished as physical, the other as psychical, one belonging to the brain as well as the mind. సో 2 విధానాలు ఉన్నాయి థాట్ ట్రాన్స్ఫరెన్స్ కి, ఈ ఆలోచన బదలాయింపుకి. వీటిని ఎలా విడదీసి చూడాలంటే, ఎలా విడిగా అర్థం చేసుకోవాలంటే, ఒకటేమో భౌతికమైన విధానంగా గుర్తించవచ్చు, స్థూలమైనదిగా గుర్తించవచ్చు. రెండోది మానసికమైన విధానము, సైకికల్ వన్ అని చెప్పింది. మొదటిదేమో స్థూలంగా లేకపోతే ఫిజికల్ గా భౌతికమైనదిగా గుర్తించవచ్చు ఒక విధానాన్ని. రెండో విధానం మానసికమైన విధానము, మానసికతతో మానసిక శక్తితో చేసేది అని చెప్తున్నారు. There are 2 methods of thought transference, one which may be distinguished as physical, the other as psychical. One is physical, the other is psychical. One belonging to the brain as such, and the second one is belonging to the brain as well as the mind. రెండో విధానంలో ఓన్లీ మైండే పనిచేస్తుంది అని చెప్తున్నారు. There are 2 methods of thought transference, one which may be distinguished as physical, భౌతికమైనది, స్థూలమైనది మొదటి విధానము, ఈ ఆలోచనలు ఒకరి నుంచి ఇంకోటికి పంపించే విధానంలో. రెండోది the other as psychical, మానసికమైనది రెండో విధానం ఉన్నది. One belonging to the brain, అంటే మొదటి విధానము belonging to the brain as well as the mind. మెదడు పనిచేయాలి, మనస్సు పనిచేయాలి మొదటి విధానంలో అని చెబుతున్నారు. ది అదర్ ద మైండ్ ఓన్లీ, రెండో విధానంలో కేవలము మనస్సు మటుకే పనిచేస్తుంది అని చెబుతున్నారు. A thought may be generated by the consciousness. A thought may be generated by the consciousness. A thought may be generated by the consciousness causes vibrations in the mental body. A thought may be generated by the consciousness, causes vibrations in the mental body, then in the astral body, set up waves in the etheric, and then in the dense molecules of the physical brain. A thought may be generated by the consciousness, cause vibrations in the mental body, then in the astral body, set up waves in the etheric, and then in the dense molecules of the physical brain. So ఈ విధానంలో, మొదటి విధానంలో ఏం జరుగుతుందో చెబుతున్నారు. 2 విధానాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి భౌతికమైనది, రెండోది మానసికమైనది. మొదటి దాంట్లో మెదడు మనస్సు 2 వాడాలి, రెండోది కేవలం మనస్సు మటుకే వాడి చేసే విధానం.
ట్రాన్స్ఫర్ చేసే విధానం. ఒక ఆలోచన పుట్టిన తర్వాత మానసిక చైతన్యంలో లేకపోతే చైతన్యంలోనే మానసిక శరీరంలో స్పందన లేకపోతే కదలిక మొట్టమొదట కలగజేస్తుంది. ఒక ఆలోచన పుట్టగానే జనరేట్ అవ్వగానే మానసిక చైతన్యంలో లేకపోతే మనిషి చైతన్యంలో మానసిక శరీరంలో స్పందన మొట్టమొదటగా కలగజేస్తుంది అని చెప్పారు. సో a thought may be generated by the consciousness cause vibration in the mental body. కాబట్టి మానసిక శరీరములో స్పందన కదలిక చైతన్యంలో ఒక ఆలోచన పుట్టినందువల్ల, ఆలోచన ఉద్భవించినందువల్ల, ఉత్పన్నమైనందువల్ల ఇది కుదురుతోంది. ఈ వైబ్రేషన్ మనకి అందరికీ మెంటల్ బాడీలో ఫస్ట్ కుదురుతుంది అని, మానసిక శరీరములో ఈ వైబ్రేషను లేకపోతే ఈ కదలిక జరుగుతుంది అని చెబుతున్నారు. దాని తర్వాత దెన్ ది యాస్ట్రల్ బాడీ, మానసిక శరీరంలో ఈ వైబ్రేషన్ జరిగిన తర్వాత యాస్ట్రల్ బాడీలో కామమయ శరీరంలో ఈ కదలికలు కూడా చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. A thought may be generated by the consciousness cause vibration in the mental body first, then in the astral body. సో రెండు, ఫస్ట్ మానసిక శరీరంలో స్పందన లేకపోతే కదలికలు కలగజేస్తాయి ఆలోచనలు, మన చైతన్యంలో పుట్టినవి లేకపోతే మానసిక చైతన్యంలో పుట్టిన ఆలోచనలు ఈ థాట్స్ వల్ల మానసిక శరీరంలో స్పందనలు లేకపోతే కదలికలు మొట్టమొదటి కలగజేస్తాయి. ఆ తర్వాత ఆ స్పందనలు కామమయ శరీరానికి చేరతాయి. అక్కడ కూడా ఈ వైబ్రేషన్స్ తయారవుతాయి అని చెబుతున్నారు. వైబ్రేషన్స్ పుడతాయి అని చెబుతున్నారు, తయారవుతాయని కాదు. ఆ వైబ్రేషన్స్ కామమయ శరీరంలో కూడా దాన్ని ప్రభావితం చేస్తాయి. సెటప్ వేవ్స్ ఇన్ ద ఈథరిక్, సెటప్ వేవ్స్ ఇన్ ద ఈథరిక్ అండ్ దెన్ ఇన్ ద డెన్స్ మాలిక్యూల్స్ ఆఫ్ ఫిజికల్ బ్రెయిన్. తర్వాత అవి ఆకాశతత్వములో స్పందనలు కలగజేసి, ఆకాశతత్వములో స్పందనలు కలగజేసి డెన్స్ మాలిక్యూల్స్ ఆఫ్ ద ఫిజికల్ బ్రెయిన్, దళసరితనముతో కూడిన అణువులు, అణువులు అంటే ఆటమ్స్ అవుతుందేమో, కణములు ఆ తర్వాత మెదడులోని స్థూలమైన లేకపోతే కొద్దిగా దళసరితనంతో కూడిన అణువులు తయారవుతాయని చెబుతున్నారు. ఫస్ట్ ఏమవుతుందంటే a thought may be generated by the consciousness cause vibration in the mental body. ఇది మొదటి విధానం గురించి సూక్ష్మంగా మొదలు చెప్పే ప్రక్రియలో ఆమె చెబుతున్నారు, మెథడ్లో ఆవిడ చెబుతున్నారు. మొదటి విధానము రెండో విధానము రెండు ఉన్నాయని చెప్పారు. రెండిట్లో ఒకటేమో ఫిజికల్, ఆ ఫిజికల్లో బ్రెయిన్ వాడతాము, మైండ్ వాడతాం, మనస్సు వాడతాం. రెండో విధానంలో మనస్సు మటుకే వాడతామని చెప్పారు. ఈ మాట్లాడడం అయిన తర్వాత ఆవిడ ఏం చెప్పారంటే a thought may be generated by the consciousness cause vibration in the mental body. ఒక ఆలోచన ఏదైతే పుడుతుందో, చైతన్యంలో పుడుతుందో, అది కదలికలని స్పందనలని మానసిక శరీరంలో కలగజేస్తోంది మొట్టమొదట. దెన్ ఇన్ ద యాస్ట్రల్ బాడీ, అక్కడ కదిలిన తర్వాత అక్కడ ఆ వైబ్రేషన్స్ కామమయ శరీరానికి చేరుతున్నాయి. దాని తర్వాత సెటప్ వేవ్స్ ఇన్ ద ఈథరిక్, దాని తర్వాత ఈథరిక్ ఆకాశతత్వంతో కూడిన ఆ శరీరానికి చేరుతున్నాయి, లేకపోతే ఆకాశతత్వానికి ఈ ఈ స్పందనలు అందుతున్నాయని చెబుతున్నారు. దాని తర్వాత ఏమవుతుంది, ఫిజికల్ బ్రెయిన్ కి, ఫిజికల్ బ్రెయిన్ అంటే మెదడు, మన భౌతికంగా మన భౌతిక శరీరంలో ఉన్న మెదడుకి దళసరి కణములు ఉన్నాయిట, ఆ కణములు కూడా స్పందన చెందుతాయి. సో ఈ వైబ్రేషన్స్ వల్ల మొదటి విధానంలో ఇన్ని దశలలో జరుగుతుంది అని చెబుతోంది ఆవిడ. సో మొట్టమొదట ఓ ఆలోచన పుట్టి మానసిక చైతన్యంలోనో లేక మనిషి చైతన్యంలోనో పుట్టిన తర్వాత అది మానసిక శరీరంలో ప్రవేశించి ఆ ఆలోచనలు, ఆ స్పందనలు లేకపోతే కదలికలు మానసిక శరీరంలో కలగజేస్తుంది. ఆ తర్వాత ఆ స్పందన, ఆ కదలిక మనోమయ శరీరం నుంచి దాటి కిందికి వచ్చి ఇన్ఫాక్ట్ కామమయ శరీరానికి చేరి ఆ శరీరాన్ని స్పందనకి కదలికి గుర్తు చేస్తుంది. అప్పుడు ఆకాశతత్వంతో ఉన్న శరీరంలోకి లేకపోతే ఆకాశతత్వానికి కొన్ని తరంగాలు అక్కడ సృష్టింపబడతాయి. ఆ తర్వాత మెదడులో ఉన్న స్థూలమైన శరీరానికి సంబంధించిన మెదడులో ఉన్న
దళసరితనంతో కూడిన అణువులని మాలిక్యూల్స్ ఉంది కదా, ఎస్, ఫిజికల్ బ్రెయిన్ అండ్ దెన్ ఇన్ ది డెన్స్ మాలిక్యూల్స్ ది ఫిజికల్ బ్రెయిన్. దాని తర్వాత ఈ దళసరి మెదడులో, స్థూల శరీరానికి ఉన్న మెదడులో ఈ స్పందనలు, ఈ కదలికలు కలుగుతాయి అని చెబుతున్నారు. కాబట్టి ఫస్ట్ మానసిక శరీరంలో, దాని తర్వాత ఆస్ట్రల్ బాడీలో, తర్వాత మేబీ ఈథరిక్ బాడీలో, లేకపోతే ఈథర్తో సంబంధించిన పరితలములో, దాని తర్వాత స్థూల శరీరానికి ఉన్న మెదడులో ఈ స్పందనలు, ఈ కదలికలు కలుగుతాయి అని చెబుతున్నారు. భౌతికంగా బయట ఉన్న, ఆవరించి ఉన్న ఆకాశతత్వంలో కూడా ఈ స్పందనలు, ఈ కదలికలు ఏర్పడి మనలోకి ప్రవేశింపబడతాయి అనేది గుర్తించాలి మనం. ఎందుకంటే లోపల శరీరంలో జరుగుతోంది కరెక్టే. మొట్టమొదట ఈ కదలికలు చైతన్యంలో మొదలైనవి మెంటల్ బాడీలో చేరి, మెంటల్ బాడీ తర్వాత ఆస్ట్రల్ బాడీలో చేరి, ఆస్ట్రల్ బాడీతో తర్వాత ఈ బయట ఉన్న భౌతికంగా ఉన్న ఈ ఆకాశతత్వంలోకి వాటి వల్ల ఏర్పాటు చేయబడిన ఒక శరీరం మనకుంది, ఈథరిక్ డబుల్ అని. దాంట్లో ప్రవేశించి దాని తర్వాత స్థూల శరీరమైన దానికి సంబంధించిన మెదడులో దళసరి కణములకి అవి చేరి వాటిని కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ ప్రభావితం జరిగేది ఎలా జరుగుతోందో మొదటి మెథడ్లో అనేది బ్రీఫ్ గా ఇక్కడ చెప్పింది ఆవిడ, మళ్ళీ విశదీకరిస్తుంది. కాబట్టి బై దట్ రిసీవింగ్ brain vibrations, by that receiving brain vibrations are caused in the astral and then in the mental bodies attached to it, and the vibrations in the mental body draw out the answering quiver in consciousness. So ఇది పుట్టడం, ఒక ఆలోచన పుట్టి ఒక మనిషిలో ఎక్కడెక్కడికి ప్రయాణం చేస్తుందో చెప్పింది ఆవిడ. ఆలోచన పుట్టిన తర్వాత మానసిక శరీరంలో వైబ్రేషన్ చేరింది, కదలిక చేరింది, దాని తర్వాత ఆస్ట్రల్ కామమయ శరీరంలో చేరింది, దాని తర్వాత ఈథరిక్ డబుల్లో చేరింది, దాని తర్వాత స్థూలమైన మెదడుని కూడా ఆవరించి దాని దగ్గరికి వచ్చి దాన్ని కూడా ప్రభావితం చేసింది. దాని తర్వాత ఏమైంది, ఇలా జరిగిన తర్వాత రిసీవింగ్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో, రిసీవింగ్ బ్రెయిన్ వైబ్రేషన్స్ అంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి పంపించేటప్పుడు ఒకరు పంపించేవారు, ఇంకొకరు రిసీవ్ చేసుకునేవారు. సెండింగ్ బ్రెయిన్, రిసీవింగ్ బ్రెయిన్. By that receiving brain, vibrations are caused in the astral and then in the mental bodies attached to it. కాబట్టి ఈ రిసీవింగ్ బ్రెయిన్ లో కూడా ఏదైతే ఆలోచనలను స్వీకరించే మెదడు ఉన్నదో ఆ మెదడులో కూడా ఆస్ట్రల్ కామమయ శరీరము, అంతకుముందు ఈథరిక్ ద్వారా ప్రవేశించి ఆస్ట్రల్ శరీరంలో ప్రవేశించి ఆ రిసీవ్ చేసుకునే బ్రెయిన్ యొక్క మెంటల్ బాడీస్ లో ప్రవేశించి, అలాగా ఈ వైబ్రేషన్స్ మెంటల్ బాడీ డ్రా అవుట్ ద ఆన్సరింగ్ క్వివర్ ఇన్ కాన్షియస్నెస్. ఈ మెంటల్ బాడీలో కదలికలు ఏర్పడి ఎలా ప్రతిస్పందించాలి అనే ఒక క్రియ చోటు చేసుకుంటుంది అని. సో ఆలోచన చేసే వారిలో జరిగే ప్రక్రియ చెప్పింది, ఎలా ఏమేమి జరుగుతాయో చెప్పింది మేడం గారు. దాని తర్వాత రిసీవింగ్ బ్రెయిన్ ఏదైతే ఆలోచనని రిసీవ్ చేసుకుంటోందో, ఏదైతే ఆలోచన స్వీకరిస్తోందో ఆ బ్రెయిన్ లో వైబ్రేషన్స్ కూడా ఎలా వస్తాయి అంటే ఈ ఆస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీకి అటాచ్డ్ అయి ఉన్న వీటిలో ప్రవేశించి ఈథరిక్ డబుల్ను కూడా ప్రభావితం చేసి ఈ బ్రెయిన్ ని, రిసీవింగ్ బ్రెయిన్ కూడా ప్రభావితం చేసిన తర్వాత మనోమయ శరీరంలో ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా దీనికి ప్రతిస్పందించాలి అని ఆ చైతన్యంలో అది వెయిట్ చేస్తూ ఉంటుంది, తయారు చేస్తూ ఉంటుంది ఆన్సర్ ని. సో బై దట్ రిసీవింగ్ బ్రెయిన్ vibrations are caused in the astral and then in the mental bodies attached to it. Receiving brain ki attach ayunna astral body and mental body ki chertayi, and then the vibrations in the mental body draw out the answering quiver. Mental body lo cherin tarvata ela ప్రతిస్పందించాలి అనే ఒక కదలికలు చైతన్యంలో పుడతాయి అని చెబుతున్నారు. కాబట్టి రెండు, రిసీవింగ్ బ్రెయిన్,
సెండింగ్ బ్రెయిన్, ఏదైతే బ్రెయిన్ ఆలోచన పంపిస్తోందో ఒకటి, ఏ ఆలోచన స్వీకరిస్తోందో అనే బ్రెయిన్ ఒకటి. రెండు మెదళ్ళు ఎలా పనిచేయాలో ఆవిడ చెప్పింది. such are the many stages of the arc traversed by a thought. Such are the many stages of the arc traversed by a thought. ఇలాగా ఇన్ని దశలలో ఇంత ప్రయాణం చేస్తోంది. ఒక ఆర్క్ లాగా, ఒక చేత్తో వేస్తే ఒక కనపడే ఒక మార్గం లాగా, ఒక ఆర్క్ లాగా ట్రావర్స్ చేస్తున్నాయి, అంటే ట్రావెల్ చేస్తున్నాయి. ఆర్క్ అంటే ఒక కోణం కాదు, సారీ, ఒక లైన్ గీస్తే ఎలా ఉంటుందో ఒక రూపాన్ని, మార్గాన్ని నిర్దేశించేది ఆర్క్ అంటే. యాక్చువల్గా ఆర్క్ ఆఫ్ చంద్రుడికి కనిపించేది ఆర్క్ అంటాం. అలాగే ఒక మార్క్ లాగా కనిపిస్తూ ఈ ఆలోచన అలా ఆ ద్వారంలో, ఆ మార్గంలో ప్రవేశిస్తాయి, ట్రావెల్ చేస్తాయని చెబుతోంది. సచ్ ఆర్ ది మెనీ స్టేజెస్ ట్రావెల్స్ బై ఎ థాట్. ఆర్క్ అనేది పక్కన పెట్టేద్దాం. ఈ స్టేజెస్, ఈ దశలన్నీ మారుతూ ఆలోచన కలిగే బ్రెయిన్ లో, ఆలోచన రిసీవ్ చేసుకునే బ్రెయిన్ లో ఇవన్నీ కదులుతూ ఇలాగా ఈ దశలన్నీ దాటుకుంటూ థాట్ ప్రయాణం చేస్తుంది అని చెప్పారు. ఆర్క్ అనే దాని కరెక్ట్ ఇంగ్లీష్, తెలుగు నాకు రావట్లే, కాబట్టి నేను ఆర్క్ ని పక్కన పెట్టేద్దామని చెబుతున్నా. పెద్ద అది లేకపోయినా కూడా మాట అర్థం అవుతోంది. సచ్ ఆర్ ద మెనీ స్టేజెస్ ఆఫ్ ది థాట్ ట్రావర్స్డ్ బై ఎ థాట్. సచ్ ఆర్ ద మెనీ స్టేజెస్ ఆఫ్ ది ఆర్క్ ట్రావర్స్డ్ బై ఎ థాట్. ఈ ఆలోచన పూరితమైన ఈ ఆలోచన ప్రయాణం చేయడం అనేది ఇలా ఇన్ని దశలుతో కలిగి ఉన్నది అని చెబుతున్నారు మేడం. సో మళ్ళీ ఒక ఆలోచన పుట్టి మానసిక చైతన్యంలో, మానసిక శరీరంలో స్పందన మొదట కలుగజేస్తుంది, లేకపోతే కదలిక మొదట కలుగజేస్తుంది. ఆ తర్వాత ఈ ఆలోచన చేసేవారి మనసు గురించి మాట్లాడుతున్నాం, అతని విధానం గురించి మాట్లాడుతున్నాం. ఒక ఆలోచన పుట్టి అతని చైతన్యంలో, అతని మానసిక చైతన్యంలో, అతని మానసిక శరీరంలో స్పందన, కదలిక మొదట కలుగజేస్తుంది. ఆ తర్వాత ఆ స్పందన ఈ ఎవరైతే ఆలోచన చేసే వ్యక్తి ఉన్నాడో అతని కామమయ శరీరానికి చేరి ఆ శరీరాన్ని స్పందనకు గురి చేస్తుంది. దాని తర్వాత ఆకాశతత్వంతో కూడిన ఈథరిక్ తరంగాలు సృష్టింపబడతాయి. ఆ తర్వాత మెదడులోని స్థూలమైన దళసరితనంతో కూడిన అణువులు తయారై అక్కడ కూడా స్పందన మొదలవుతుంది అని చెప్పారు. ఇది ఆలోచన చేసేవారి దగ్గర. ఈ స్పందనలు భౌతికంగా బయట ఉన్న ఈథర్ని ఆవరించి ఉంటాయి. ఆలోచనలు ఎప్పుడు కూడా, థాట్స్ అన్ని కూడా ఈథర్ ద్వారానే ప్రయాణం చేస్తాయి అనే మాట మనం బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఆలోచన తరంగాలు బయటికి ప్రయాణం చేస్తాయి అని చెప్పారు. By that receiving brain, vibrations are caused in the astral, and then the mental body is attached to it, and the vibrations in the mental body draw out the answering quiver in consciousness. Such are the many stages of the arc traversed by thought. By this traversing of a loop line is not necessary. So ఇలా బయటికి ప్రయాణం చేస్తాయి, ఇలా ఒక మార్గాన్ని నిర్మించుకొని ప్రయాణం చేస్తాయి ఆలోచనలు అని చెబుతున్నారు. ఎంత దాకా ప్రయాణిస్తాయంటే ఎవరికి ఆలోచనలు చేరాలో వారి మెదడులో స్పందనలు స్థూలంగాను, వారి ఆకాశతత్వంలోను స్పందనలు కలిగించి, వారి కామమయ శరీరంలో కలిగించి, వారి మానసిక శరీరంలో చేరిన తర్వాత ఏమి ఆన్సర్ చేయాలి, ఎట్లా దీన్ని ప్రతిస్పందించాలి అని అక్కడ దాకా చేరతాయి అని చెబుతున్నారు. అలా జరగడం వల్ల ఏ మెదడు అయితే ఆలోచనలు స్వీకరిస్తుందో ఆ మెదడులో, ఆ కామమయ శరీరంలో, ఆ మనోమయ శరీరంలో స్పందనలు కలిగి, మనోమయ శరీరంలో దాని చైతన్యంలో వచ్చి చేరిన స్పందనలకి ప్రతిస్పందనలు ఏర్పడతాయి. ప్రతిస్పందన ఎందుకు? ఆలోచనల్ని ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా ఆన్సర్ చేయాలి, దానికోసం ప్రతిస్పందనలు ఏర్పడతాయి. ఇన్ని భాగాలు, ఇన్ని దశలు లేక ఇన్ని మెట్లు ఈ ఆలోచన యొక్క ప్రస్థానంలో, ప్రయాణంలో ఇమిడి ఉన్నాయి అని చెబుతున్నారు మేడం యానా బెసెంట్ గారు. ఈ ఆలోచన ప్రయాణం చేయడంలో, ఆలోచన బదలాయింపులో మనోశరీరం నుంచి కామమయ, భౌతిక మెదడు వీటన్నిటితో సంబంధం ఉంది అని చూసాం మనము. ఇది మొదటి విధానము. ఈ ఆలోచన ప్రయాణం చేయడంలో
ఆలోచన బదలాయింపులో మనోశరీరం నుంచి కామమయ భౌతిక మెదడు వీటన్నిటితో సంబంధం ఉంది, ఇన్ని దశలు ఉన్నాయని చూశాము అని ఏబి మేనఫిసెంట్ గారు అంటున్నారు. ఇంత చుట్టూ తిరిగి ఇలా రౌండ్ అబౌట్ రూట్ లో చుట్టూ తిరిగి ఆలోచన ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు, ఇంకో విధానం కూడా ఉంది అని చెప్తున్నారు మేడం. ఇప్పుడు ఈ మొదటి విధానంలో ఏమిటి, చాలా స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ కాకుండా రెండో విధానం కూడా ఉంది. ఆ రెండో విధానం ఏమిటి అని చూస్తే, ఏ మనో చైతన్యం నుంచి ఆలోచన పుడుతుందో, ఏ మనో చైతన్యం నుంచి ఆలోచన పుడుతుందో దానిని నేరుగా ఇంకొక మనో చైతన్యంలో ఎవరైతే ఈ ఆలోచన స్వీకరించాలో అలాంటి ఇంకొకరి మనో చైతన్యంలో ఎవరికి ఆలోచన బదలాయించాలో వారికి చేర్చవచ్చు అని చెబుతున్నారు. మొదటి విధానంలో ఆలోచన ఎవరికైతే పుట్టిందో, ఎవరి చైతన్యంలో పుట్టిందో వారి మానసిక శరీరము, వారి కామమయ శరీరము, వారి భౌతిక శరీరంలో ఉన్న మెదడు ప్రభావితమై అవి ఇంకొకరికి చేరడానికి మళ్ళీ రిసీవ్ చేసుకునే వాళ్ళ బ్రెయిన్ కి చేరే ముందర చేరిన తర్వాత ఈ మానసిక శరీరం దాకా ప్రవేశించి భౌతిక కామమయ మానసిక శరీరం దాకా ప్రవేశించి ఆ రిసీవ్ చేసుకున్న బ్రెయిన్ ఎలా స్పందించాలి అని ప్రతిస్పందనలు వారిలో ఏర్పడతాయి అని చెప్పారు. కాబట్టి ఇన్ని భాగాలు లేక ఇన్ని దశలు, ఇన్ని మెట్లు ఈ ఆలోచన యొక్క ప్రయాణంలో ఇమిడి ఉన్నాయి అని మేడం గారు చెప్పారు. ఈ ఆలోచన ప్రయాణం చేయటంలో, ఆలోచన బదలాయింపులో మనోశరీరం నుంచి మొదటి విధానంలో కామమయ భౌతిక మెథడు ఈథరిక్ ఇవన్నీ కూడా వీటన్నిటితో కూడా సంబంధం ఉంది, ఇన్ని దశలు ఉన్నాయని చూశాము అని మేనఫిసెంట్ గారు అంటారు. ఇది మొదటి విధానం. చాలా క్లియర్ గా బ్రెయిన్ యాజ్ వెల్ యాజ్ మైండ్ బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇంత చుట్టూ తిరిగి ఆలోచన ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఇంకో విధానం ఉంది అంటున్నారు. ఏమిటిది అని చూస్తే, ఏ మనో చైతన్యం నుంచి ఆలోచన పుడుతుందో దానిని నేరుగా ఇంకొకరి మనో చైతన్యంలో ఎవరైతే ఈ ఆలోచనను స్వీకరించాలో లేక ఎవరికి ఆలోచన బదలాయించాలని మొదటి వారు అనుకుంటారో వారి మనస్సులోకి ఈ ఆలోచనని స్వీకరించేట్టు వారికి చేర్చవచ్చు అని చెబుతున్నారు. రెండో విధానంలో ఏ మనో చైతన్యం నుంచి ఆలోచన పుడుతుందో దాన్ని నేరుగా ఇంకొక మనో చైతన్యంలో ఎవరైతే ఈ ఆలోచన స్వీకరించాలో వారికి చేర్చవచ్చు అనే విధానం చెప్పారు, రెండో విధానం. అప్పుడు ఈ చుట్టూ తిరిగే ఆలోచన ప్రయాణం మొదటి విధానాన్ని చేపట్టకుండా ఉండవచ్చు. డైరెక్ట్ గా ఒక మనస్సు ఇంకో మనస్సుతో పనిచేయచ్చు. కాబట్టి ఈ చుట్టూ తిరిగే ఆలోచన ప్రయాణం మొదటి విధానాన్ని చేపట్టకుండా నేరుగా ఆలోచనని మన మనస్సు నుంచి ఇంకొకరి మనస్సుకి, పంపించే మనస్సు నుంచి స్వీకరించే మనస్సుకి పంపించచ్చు అని. మొదటి విధానంలో ఏమి జరుగుతోందో విశదంగా చూద్దామని మళ్ళీ చెబుతోంది మేడం. మొదటి విధానంలో విశదంగా ఏం జరుగుతోందో చూద్దాం. లెట్ us see what happens in the first place. Let me read the whole thing in English. There are two methods of thought transference. One which may be distinguished as physical, the other as psychical. One belonging to the brain as well as the mind, the other to the mind only. A thought may be generated by the consciousness, cause vibration in the mental body, then in the astral body, set up waves in etheric, and then in the dense molecules of the physical brain. By these brain vibrations, the physical ether is affected. By these brain vibrations, the physical ether is affected. మనిషిలో ఉన్న ఈథరిక్ డబులే కాదు, బయట ఉన్న బాహ్యంగా ఉన్న ఈథర్ కూడా ఎఫెక్ట్ అవుతోంది, ప్రభావితం చెందుతోంది ఈ ఆలోచనల వల్ల అనే విషయం ఇక్కడ రాశారు క్లియర్ గా. By these brain vibrations, the physical ether is affected and the waves pass outwards till they reach another brain and set up vibrations in the dense and etheric paths. So ఇది బయటికి ప్రయాణం చేసే ముందర మన మనస్సులో, మన కామమయ శరీరంలో, మన మెదడులో ఏర్పడిన ఆలోచనలు బయటికి వచ్చి బయట ఉన్న ఈథరిక్ తత్వాన్ని, ఆకాశ తత్వాన్ని కూడా ప్రభావితం చేసి
ప్రయాణం చేస్తున్నాయి. బై రిసీవింగ్ ద బ్రెయిన్ వైబ్రేషన్స్ ఆర్ కాజ్డ్ by these brain vibrations, the physical ether is affected and the waves pass outwards. The waves pass outwards. ఈ బ్రెయిన్ వైబ్రేషన్స్ ఫిజికల్ ఈథర్ ని ప్రభావితం చేసిన తర్వాత, బయట ఉన్న ఆకాశతత్వాన్ని ప్రభావితం చేసిన తర్వాత, ఈ వేవ్స్, ఈ ఆలోచన తరంగాలు పాస్ అవుట్వర్డ్స్, బయటికి ప్రయాణం చేస్తున్నాయి. టిల్ దే రీచ్ అనదర్ బ్రెయిన్, ఇంకొక ఎవరైతే రిసీవ్ చేసుకోవాలో ఆ బ్రెయిన్ దాకా వెళ్ళేదాకా set up vibrations in its dense and etheric parts. ఆ రెండో బ్రెయిన్ లో స్థూలంగా ఉన్న దళసరితనంతో ఉన్న వాటిలోను ఈథరిక్ పార్ట్స్ లోను ఈ తరంగాలు చేరుతున్నాయి. బై దట్ రిసీవింగ్ బ్రెయిన్ vibrations are caused in the astral and then in the mental bodies attached to it, and the vibrations in the mental body draw out the answering quiver in consciousness. Such are the many stages of the arc traversed by a thought. Right, ఇక్కడ దాకా తెలుగులో ఎలా మనం రాసామో చదువుదాం. ఈ ఆలోచనలు బదలాయించడంలో రెండు విధాలు ఉన్నాయని చెప్పారు. ఒకదానిని స్థూలంగా లేక భౌతికమైనదిగా గుర్తించవచ్చు, రెండోది మానసికమైన విధానము. మొదటి మెదడు మనస్సుకు సంబంధించింది, రెండోది కేవలం మనస్సుకు సంబంధించింది. ఒక ఆలోచన పుట్టి మానసిక చైతన్యంలో, మానసిక శరీరంలో స్పందనలు కలగజేస్తుంది. ఆ తర్వాత ఆ స్పందన కామమయ శరీరానికి చేరి ఆ శరీరాన్ని స్పందనకు గురి చేస్తుంది. అప్పుడు ఆకాశతత్వంతో ఉన్న శరీరంలో తరంగాలు సృష్టింపబడతాయి, అలాగే స్పందనలు సృష్టింపబడతాయి. ఆ తర్వాత మెదడులోని స్థూలమైన దళసరితనంతో కూడిన అణువులలో ఈ ప్రకంపనలు తయారవుతాయి, లేకపోతే ఈ కదలికలు తయారవుతాయి. మెదడులో కలిగే ఈ స్పందనల వల్ల, మెదడు ఫిజికల్ శరీరానికి సంబంధించింది కాబట్టి మెదడులో కలిగే ఈ స్పందనల వల్ల బయట ఉన్న భౌతికంగా ఆవరించి ఉన్న ఆకాశతత్వం కూడా ప్రభావితం చెందుతుంది. ఆ ఆలోచన తరంగాలు ఆకాశతత్వంలో చేరి బయటికి ప్రయాణం చేస్తాయి. ఎంతదాకా ప్రయాణిస్తాయి అంటే, ఎవరికి ఆలోచనలు చేరాలో వారి మెదడులో స్పందనలు స్థూలంగాను వారి ఆకాశతత్వంలోనూ చేరి స్పందనలు కదలికలు కలిగిస్తాయి. అలా జరగడం వల్ల ఏ మెదడైతే ఆలోచనలు స్వీకరిస్తుందో ఆ మెదడులో, ఆ కామమయ శరీరంలో, ఆ మనోమయ శరీరంలో స్పందనలు కదలికలు కలుగుతాయి. మనోమయ శరీరంలో దాని చైతన్యంలో వచ్చి చేరిన స్పందనలకి ప్రతిస్పందనలు ఏర్పడతాయి. ఎలా ఆన్సర్ చేయాలో అక్కడ తయారవుతుంది అని, రిసీవ్ చేసుకునే బ్రెయిన్ లో ఆన్సరింగ్, హౌ టు ఆన్సర్ ది రిసీవ్డ్ ఆలోచనకి ఏం చేయాలి అనేది అక్కడ తయారవుతుంది. ఇన్ని భాగాలు లేక ఇన్ని దశలు, ఇన్ని మెట్లు ఈ ఆలోచన యొక్క ప్రయాణంలో ఇమిడి ఉన్నాయి. ఈ ఆలోచన ప్రయాణం చేయడం, ఆలోచన బదలాయింపులో మనోశరీరం నుంచి కామమయ భౌతిక మెదడు వీటన్నిటితో సంబంధం ఉంది. ఇన్ని దశలు ఉన్నాయని చూశాము అని ఆయన విసెంట్ గారు అంటున్నారు. అన్న తర్వాత ఏమన్నారు, ఇంత చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. బట్ దిస్ ట్రావర్సింగ్ ఆఫ్ ఎ లూప్ లైన్ ఈస్ నాట్ నెసెసరీ. ఇంత చుట్టూ తిరిగి ఈ థాట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అనే ఆవశ్యకత లేదు అని చెబుతున్నారు. బట్ దిస్ ట్రావర్సింగ్ ఆఫ్ ఎ లూప్ లైన్ ఈజ్ నాట్ నెసెసరీ. ఏం ట్రావర్స్ చేస్తోంది? ఆలోచన ట్రావర్స్ చేస్తోంది. లూప్ లైన్ లో అంటే నేరుగా వెళ్లకుండా చుట్టూ తిరిగి వెళుతోంది, అంత అవసరం లేదు అని చెబుతున్నారు. బట్ దిస్ ట్రావర్సింగ్ ఆఫ్ ఎ లూప్ లైన్ ఈజ్ నాట్ నెసెసరీ. ది కాన్షియస్నెస్ మే when causing vibrations in its mental body, direct those vibrations straight to the mental body of the receiving consciousness, thus avoiding the round just described. కాబట్టి కాన్షియస్నెస్ చైతన్యంలో ఎప్పుడైతే ఈ ఆలోచన వల్ల వైబ్రేషన్స్ కలుగుతాయో, స్పందనలు కలుగుతాయో, అతని మనోమయ శరీరంలో స్పందన కలుగుతాయో, అవి డైరెక్ట్ గా నేరుగా ఈ వైబ్రేషన్స్ ని ఇంకొకరి మెంటల్ బాడీకి రిసీవ్ చేసుకునేట్టుగా, వారి కాన్షియస్నెస్ లో ప్రవేశపెట్టేట్టుగా చేసి ఈ రౌండ్ అబౌట్ రూట్ ని అవాయిడ్ చేయొచ్చు అని చెబుతున్నారు. But this traversing of a loop line is not necessary. The consciousness may
when causing vibrations in its mental body, direct those vibrations straight to the mental body, the receiving consciousness. ఏదైతే చైతన్యం ఈ ఆలోచనలు రిసీవ్ చేసుకోవడానికి ఉందో దాంట్లోకి డైరెక్ట్ గా ప్రవేశపెట్టచ్చు, దస్ అవాయిడింగ్ ద రౌండ్ జస్ట్ డిస్క్రైబ్డ్ అని చెప్పేసి ఇది బ్రీఫ్ గా 2 మెథడ్స్ చెప్పింది. ఇప్పుడు మళ్ళీ మొదటి విధానానికి డీటెయిల్డ్ గా చెప్పడానికి మొదలెడుతోంది. లెట్ us see what happens in the first case. Let us see what happens in the first case అంటున్నాను. మొదటి విధానంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ చుట్టూ తిరిగే ఆలోచన ప్రయాణం చేసే మొదటి విధానాన్ని చేపట్టకుండా కూడా ఉండొచ్చు. నేరుగా ఆలోచనలు ఒక మనస్సు నుంచి ఇంకొక మనస్సుకు పంపించవచ్చు. అంటే పంపించే మనస్సు స్వీకరించే మనస్సుకి నేరుగా పంపించగల ఇంకో విధానం ఉంది. అయితే మొదటి విధానంలో ఏం జరుగుతోందో విశదంగా చూద్దాం అని అంటున్నారు ఆయన బెసెంట్ గారు. There is a small organ in the brain. ఇది మొదటి విధానం చెబుతున్నప్పుడు చెప్పలే, ఇప్పుడు విశదంగా చెబుతున్నప్పుడు చెప్తున్నారు. There is a small organ in the brain, the pineal gland, the function of which is unknown to Western physiologists and with which Western psychologists do not concern themselves. There is a small organ in the brain, the pineal gland, the function of which is unknown to Western physiologists and with which Western psychologists do not concern themselves. ఏముంటుంది అని మొట్టమొదటి ఏం చెబుతున్నారు, మొదటి విధానంలో జరిగే డీటెయిల్స్ లో ఏం చెబుతున్నారంటే మెదడులో ఒక చిన్న అంగం ఉంది, ఒక అవయవం లాంటిది ఉంది. నిజానికి అది ఒక గ్రంథి. ఆ గ్రంథి పేరు ఏమిటంటే పీనియల్ గ్లాండ్ అంటారు. దీని తెలుగులో ఏమంటారో కరెక్ట్ గా తెలియదు. వినాళ గ్రంథి అని ఎప్పుడో ఎవరో అనగా విన్నాను కానీ బట్ ఐ రియలీ డోంట్ నో. సంబడి మోర్ ఎక్స్పర్ట్ ఇన్ తెలుగు క్యాన్ ట్రాన్స్లేట్ దిస్. మెదడులో ఒక చిన్న అవయవం లాంటిది, ఒక అంగం లాంటిది ఉంది. మొదటి విధానంలో జరిగే విశదీకరణలో ఇది పొందుపరిచారు మేడం యాన్ బెసెంట్ గారు. మెదడులో ఒక చిన్న అవయవం లాంటిది, చిన్న ఒక గ్రంథి ఉంది, పీనియల్ గ్లాండ్ అంటారు. దానికి వినాళ గ్రంథి అని కూడా పేరు ఉంది అని చెబుతున్నారు. ఇది ఇంకో పేరు ఏదో ఉందని వరదాచార్య గారు అంటున్నారు, అది కూడా విందాం. పీనియల్ గ్లాండ్ కి అంత ఇంపార్టెన్స్. మొదటి విధానంలో విశదంగా చూద్దాం ఏమి జరుగుతోందో అని మొదలెట్టారు మళ్ళీ యాన్ బెసెంట్ గారు. మెదడులో ఒక చిన్న అంగం ఉన్నది, ఒక అవయవం ఉన్నది, దాని పేరు యాక్చువల్ గా ఒక గ్రంథి, అది పీనియల్ గ్లాండ్ అని పేరు. దానికి వినాళ గ్రంథి అని కూడా పేరు ఉంది అని కొంతమంది అంటూ ఉంటారు. ఏది కరెక్ట్ ట్రాన్స్లేషనో నాకు ప్రస్తుతానికి తెలియట్లేదు. ఈ గ్రంథి ఏం పని చేస్తుందో, దేనికోసం ఉందో పాశ్చాత్య దేశంలో ఉన్న భౌతిక శరీర శాస్త్రజ్ఞులకు కూడా తెలియదు. అలాగే పాశ్చాత్య మనోశాస్త్ర నిపుణులు కూడా దీని గురించి, ఈ గ్రంథిని గురించి ఎక్కువ పట్టించుకోలేదు అని చెప్పారు. There is a small organ in the brain, the pineal gland, the function of which is unknown to Western psychologists and with which Western physiologists first, భౌతిక శాస్త్రజ్ఞులు, శరీరం గురించి తెలిసిన వాళ్ళు, అలాగే మనోశాస్త్రజ్ఞులు, వీరిద్దరికి కూడా దీని గురించి ఏమి పనిచేస్తుంది ఈ గ్లాండ్ అనేది తెలియదు అనే విషయం చెప్పారు. There is a small organ in the brain, the pineal gland, the function of which is unknown to Western physiologists and with which Western psychologists do not concern themselves. వాళ్ళు సంబంధమే పెట్టుకోలేదు వెస్టర్న్ సైకాలజిస్ట్ అంటోంది. It is rudimentary organ in most people, but it is evolving, not retrograding. It is a rudimentary organ in most people, but it is evolving, not retrograding, and it is possible to quicken the evolution into a condition in which it can perform its proper function, the function that in the future it will discharge in all. చాలా పెద్ద సెంటెన్స్, సరే బ్రేక్ చేద్దాం. It is rudimentary organ in most people, but it is evolving, not retrograding. ఇక్కడ ఆపుదాం. రైట్, ఇది చాలా మందిలో ఉండే ఒక ప్రాథమికమైన సాధారణమైన ఒక అంగము, ఒక అవయవము ఈ గ్రంథి అని చెబుతున్నారు. చాలా మందిలో, అందరిలోనూ ఉండే ప్రాథమికమైన సాధారణమైన ఒక అంగము, ఒక అవయవము ఈ గ్రంథి. ఆ గ్రంథి పెరుగుతోంది, ఎదుగుదలను సాధిస్తోంది, కానీ
ఎదుగుదల సాధించకుండా ఉండటం లేదు, అంటే తిరోగమనం చేయటం లేదు. రిట్రోగ్రేడింగ్ అంటే తిరోగమనం చేయడం, అది చేయటం లేదు, ఎప్పుడు ఎదుగుదల సాధిస్తూనే ఉంది, పెరుగుతూనే ఉంది అని చెబుతున్నారు. ఆ ఈ ఈ ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఏం చెప్పిందంటే మేడం, ఇట్ ఈస్ ఎవాల్వింగ్ నాట్ రిట్రోగ్రేడింగ్. ఇట్ ఈస్ ఎ రూడిమెంటరీ ఆర్గన్, చాలా ప్రాథమికమైన అంగము. అంగం అంటే పెద్ద ఇదిగా చిన్న శంకు రూపంలో చిన్నదిగా ఉంటుంది అని చెప్తారు శాస్త్రంలో, మెదడులో ఉంటుంది అని. ఇట్ ఈస్ ఎ రూడిమెంటరీ ఆర్గన్ ఇన్ మోస్ట్ పీపుల్, బట్ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ నాట్ రిట్రోగ్రేడింగ్. ఈ గ్రంథి యొక్క ఎదుగుదల ఉంటుంది కానీ, ఎదుగుదల జరుగుతోంది కానీ, ఇది ప్రాథమికమైన సాధారణమైన ఒక అవయవం లేకపోతే ఒక అంగము ఈ గ్రంథి. ఆ గ్రంథి పెరుగుతోంది, అది ఎదుగుదల సాధిస్తోంది, కానీ ఎదుగుదల లేకుండా అయితే లేదు, తిరోగమనం అయితే చేయటం లేదు అని చెప్పారు మొదట. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు క్వికెన్ ఇట్స్ ఎవల్యూషన్ ఇంటూ ఎ కండిషన్ ఇన్ విచ్ ఇట్ కెన్ పర్ఫార్మ్ ఇట్స్ ప్రాపర్ ఫంక్షన్. అండ్ ఎదుగుదల సాధిస్తోంది కానీ ఎదుగుదల లేకుండా లేదు ఈ గ్రంథి అని చెబుతున్నారు. ఈ గ్రంథి యొక్క పనితనాన్ని సక్రమంగా చేసేటట్టుగా చేయవచ్చు. ఈ గ్రంథి యొక్క పనితనాన్ని, ఆ పనితనం చాలా సక్రమంగా ఉండేటట్టుగా చేయవచ్చు. ఈ గ్రంథి యొక్క ఎదుగుదలని, పరిణామాన్ని వేగవంతం చేయవచ్చు అని చెబుతున్నారు. ఎట్లా చేయాలి? హౌ? ఎట్లా చేయాలంటే, ఆ గ్లాండ్ మీద కొంతమంది ఇదివరకు ధ్యానం చేసేవారు. ధ్యానము చేయడం ఎందుకంటే పీనియల్ గ్లాండ్ బాగా ఎదిగి, పీనియల్ గ్లాండ్ అంటే ఒక రకంగా అందరికీ ఉండే ఒక త్రినేత్రం లాంటిది అని చెప్తారు కొంతమంది. కాబట్టి ఇది ఈ పనితనాన్ని సక్రమంగా చేసేటట్టుగా చేయడానికి, ఈ గ్రంథి యొక్క ఎదుగుదలని, పరిణామాన్ని వేగవంతం చేయడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎలా చేయాలి అంటే, ఎలా చేయాలంటే దాని మీద దృష్టి సారించి అది ఎదగడానికి పనికొచ్చే ధ్యానము చేయాలి అని చెప్తారు. కాబట్టి అది మనం తెలుసుకోవాల్సిన. హౌ అంటే అది, బట్ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ నాట్ రిట్రోగ్రేడింగ్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు క్వికెన్ ఇట్స్ ఎవల్యూషన్. దాని యొక్క పరిణామ క్రమాన్ని తొందరగా వేగవంతం చేయొచ్చు. ఇంటూ ఏ కండిషన్ ఇన్ విచ్ ఇట్ కెన్ పర్ఫార్మ్ ఇట్స్ ప్రాపర్ ఫంక్షన్. దాని యొక్క పనిని సమర్థవంతంగా చేయడానికి పనికొచ్చేటట్టుగా దాని పరిణామ క్రమాన్ని వేగవంతం చేయొచ్చు. ఎలా చేయొచ్చు? దాని మీద దృష్టి పెట్టి, అక్కడ మనకి ఎక్కడైతే లోపల ఉందని ఊహించుకొని దాని మీద ధ్యానం చేస్తే అలా జరుగుతుంది అని చెప్తున్నారు. అలా వేగవంతం చేయొచ్చు దాని పని అని. ది ఫంక్షన్ దట్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ విల్ డిశ్చార్జ్ ఇన్ ఆల్. ఏమిటి ఫంక్షను? అందరిలోనూ ఈ బాగా పేరు, ఈ ఆలోచన క్రమాలు ఒకరి ఇంకోటికి రిసీవ్ చేసుకోవడానికి, లేకపోతే ఇంకా విశదంగా విషయాలు అర్థం అవడానికి పనికొస్తుంది ఈ గ్లాండ్. కాబట్టి నేత్రముకి ఈక్వలెంట్ ఈ గ్లాండ్ అని చెబుతారు. కాబట్టి ఇట్ డిశ్చార్జ్ ఆల్ ద ఫంక్షన్, ప్రాపర్ ఫంక్షన్, ద ఫంక్షన్ దట్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ విల్ డిశ్చార్జ్ ఇన్ ఆల్. భావి కాలంలో అందరికీ పనికొచ్చేటట్టుగా, అందరికీ సమర్థవంతంగా పనిచేసేటట్టుగా, ఈ గ్రంథి వాళ్ళకి ఉపయోగపడేట్టుగా అందరికీ మారడానికి అవకాశం ఉంది అనే విషయం మటుకు చెప్పారు ఆమె. ఇట్ ఈస్ ది ఆర్గన్ ఫర్ థాట్ ట్రాన్స్ఫరెన్స్. ఇట్ ఈస్ ది ఆర్గన్ ఫర్ థాట్ ట్రాన్స్ఫరెన్స్ యాజ్ మచ్ యాజ్ ది ఐ ఈస్ ది ఆర్గన్ ఆఫ్ విజన్ ఆర్ ది ఇయర్ ఆఫ్ హియరింగ్. కాబట్టి ఇది ఎందుకు, ఎలాగా? ఆలోచనలకి ట్రాన్స్ఫర్ చేయడానికి, ఆలోచనలు బదలాయించడానికి ఈ పనికి వచ్చేది ఈ పీనియల్ గ్లాండ్, ఈ గ్రంథి. ఎవరైనా కళ్ళు చూడడానికి, చెవులు వినడానికి ఎలా ఉపయోగిస్తారో అలాగే ఈ గ్రంథి ద్వారా, ఈ గ్రంథిని వాడి మనం ఆలోచనల్ని ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలము చెబుతున్నారు. కాబట్టి ఏ పనులైతే భావి కాలంలో అందరికీ నిర్వర్తించాలో అలా ఈ గ్రంథి పెంపొందింపబడేట్టుగా మనం తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక శంకు ఆకారం, పైన్ అంటే కోర్సుగా, ఇప్పుడు ఆ ట్రీ ఎప్పుడైనా పైన్ ట్రీ చూసుంటే ఏమవుతుంది, పైకి వెళ్ళేప్పుడు ట్రయాంగులర్ షేప్ ఏర్పడుతుంది. పైన్ ట్రీకి చివరి భాగం, పై భాగం ఏముంటుంది, ఒక శంకు ఆకారంలో, ఒక ట్రయాంగులర్ ఆకారంలో ఏర్పడుతుంది. అందరికీ నమస్తే.
గుడ్ మార్నింగ్. మనము థాట్ ట్రాన్స్ఫరెన్స్ అనే 3వ చాప్టర్లో మొట్టమొదట్లో ఉన్నాం. థాట్ ట్రాన్స్ఫరెన్స్ అంటే ఆలోచన బదలాయించే విధానం ఎలాంటిది అని, ఒకరి నుంచి ఇంకొకరికి ఆలోచన ఎట్లా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనే చాప్టర్ 3లో మొదటి భాగం చదివాం ఆల్రెడీ. కాబట్టి దాంట్లో తెలుసుకున్నది ఏమిటంటే, ప్రతివారు ట్రై చేస్తూ ఉంటారు ఆలోచనలు ఇంకొకరికి బదలాయించడం అనేది అభ్యాసం చేస్తూ ఉంటారు. చాలా ఆతురతో ప్రయత్నిస్తున్న వారు ఏం రియలైజ్ చేస్తారంటే, ఒక స్నేహితుడు కనపడే దూరంలో ఉన్నా కూడా అతనికి ఉత్తరమో లేకపోతే టెలిగ్రామో లేకుండా తన ఆలోచనలు పంపించి అతనికి ఆనందం కలిగించాలి, తనకు ఆనందం కలగాలని అనుకుంటూ ఉంటారు, కానీ అది చేయలేకపోతున్నారు అనే విషయం చెప్పింది ఆవిడ. ఎందుకంటే దానికి ఒక విధానం ఉన్నది. ఆ విధానం ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్దిష్టమైన ఆలోచన రూపం ఏర్పడటం లేదు కాబట్టి, థాట్ ఫామ్ ఏర్పడటం లేదు కాబట్టి, ఆ రకమైన ఆలోచనలు ఫామ్ ఏదైతే ఏర్పడవో అవి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తే బదలాయించే ఒక శక్తి పొంది ఉండవు. కాబట్టి అలాంటి ఆలోచన మనం తయారు చేసుకోవాలి అని చెప్పారు. కాబట్టి మనం ఈ ఆలోచనలు బదలాయించడంలో 2 విధానాలు ఉన్నాయని చెబుతున్నారు మేడం గారు. ఈ ఆలోచనలు బదలాయించడంలో 2 విధానాలు ఉన్నాయి అని. There are 2 types. There are 2 methods అన్నారు ఆవిడ. There are 2 methods of thought transference. One which may be distinguished as physical, the other as psychical, one belonging to brain as well as the mind. There are 2 methods of thought transference, one which may be distinguished as physical, the other as psychical, one belonging to the brain as well as the mind. So 2 విధానాలు ఉన్నాయి థాట్ ట్రాన్స్ఫరెన్స్ కి, ఈ ఆలోచన బదలాయింపుకి. వీటిని ఎలా విడదీసి చూడాలంటే, ఎలా విడిగా అర్థం చేసుకోవాలంటే, ఒకటేమో భౌతికమైన విధానంగా గుర్తించవచ్చు, స్థూలమైనదిగా గుర్తించవచ్చు. రెండోది మానసికమైన విధానము, సైకికల్ వన్ అని చెప్పింది. మొదటిదేమో స్థూలంగా లేకపోతే ఫిజికల్ గా భౌతికమైనదిగా గుర్తించవచ్చు ఒక విధానాన్ని. రెండో విధానం మానసికమైన విధానము, మానసికతతో మానసిక శక్తితో చేసేది అని చెప్తున్నారు. There are 2 methods of thought transference, one which may be distinguished as physical, the other as psychical. One is physical, the other is psychical. One belonging to the brain as such, and the second one is belonging to the brain as well as the mind. రెండో విధానంలో ఓన్లీ మైండే పనిచేస్తుంది అని చెప్తున్నారు. There are 2 methods of thought transference, one which may be distinguished as physical, భౌతికమైనది, స్థూలమైనది మొదటి విధానము, ఈ ఆలోచనలు ఒకరి నుంచి ఇంకోటికి పంపించే విధానంలో. రెండోది the other as psychical, మానసికమైనది రెండో విధానం ఉన్నది. One belonging to the brain, అంటే మొదటి విధానము belonging to the brain as well as the mind. మెదడు పనిచేయాలి, మనస్సు పనిచేయాలి మొదటి విధానంలో అని చెబుతున్నారు. ది అదర్ ద మైండ్ ఓన్లీ, రెండో విధానంలో కేవలము మనస్సు మటుకే పనిచేస్తుంది అని చెబుతున్నారు. A thought may be generated by the consciousness. A thought may be generated by the consciousness. A thought may be generated by the consciousness causes vibrations in the mental body. A thought may be generated by the consciousness, causes vibrations in the mental body, then in the astral body, set up waves in the etheric, and then in the dense molecules of the physical brain. A thought may be generated by the consciousness, cause vibrations in the mental body, then in the astral body, set up waves in the etheric, and then in the dense molecules of the physical brain. So ఈ విధానంలో, మొదటి విధానంలో ఏం జరుగుతుందో చెప్తున్నారు. 2 విధానాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి భౌతికమైనది, రెండోది మానసికమైనది. మొదటి దాంట్లో మెదడు మనస్సు 2 వాడాలి, రెండోది కేవలం మనస్సు మటుకే వాడి చేసే విధానం, ట్రాన్స్ఫర్ చేసే విధానం.
ఒక ఆలోచన పుట్టిన తర్వాత మానసిక చైతన్యంలో లేకపోతే చైతన్యంలోనే మానసిక శరీరంలో స్పందన లేకపోతే కదలిక మొట్టమొదట కలగజేస్తుంది. ఒక ఆలోచన పుట్టగానే జనరేట్ అవగానే మానసిక చైతన్యంలో లేకపోతే మనిషి చైతన్యంలో మానసిక శరీరంలో స్పందన మొట్టమొదటగా కలగజేస్తుంది అని చెప్పారు. సో a thought may be generated by the consciousness cause vibration in the mental body. కాబట్టి మానసిక శరీరములో స్పందన కదలిక చైతన్యంలో ఒక ఆలోచన పుట్టినందువల్ల ఆలోచన ఉద్భవించినందువల్ల ఉత్పన్నమైనందువల్ల ఇది కుదురుతోంది. ఈ వైబ్రేషన్ మనకి అందరికీ మెంటల్ బాడీలో ఫస్ట్ కుదురుతుంది అని, మానసిక శరీరములో ఈ వైబ్రేషను లేకపోతే ఈ కదలిక జరుగుతుంది అని చెబుతున్నారు. దాని తర్వాత దెన్ ది ఆస్ట్రల్ బాడీ, మానసిక శరీరంలో ఈ వైబ్రేషన్ జరిగిన తర్వాత ఆస్ట్రల్ బాడీలో కామమయ శరీరంలో ఈ కదలికలు కూడా చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. A thought may be generated by the consciousness cause vibration in the mental body first, then in the astral body. సో రెండు, ఫస్ట్ మానసిక శరీరంలో స్పందన లేకపోతే కదలికలు కలగజేస్తాయి ఆలోచనలు, మన చైతన్యంలో పుట్టినవి లేకపోతే మానసిక చైతన్యంలో పుట్టిన ఆలోచనలు ఈ థాట్స్ వల్ల మానసిక శరీరంలో స్పందనలు లేకపోతే కదలికలు మొట్టమొదట కలగజేస్తాయి. ఆ తర్వాత ఆ స్పందనలు కామమయ శరీరానికి చేరతాయి, అక్కడ కూడా ఈ వైబ్రేషన్స్ తయారవుతాయి అని చెబుతున్నారు. వైబ్రేషన్స్ పుడతాయి అని చెబుతున్నారు, తయారవుతాయని కాదు. ఆ వైబ్రేషన్స్ కామమయ శరీరంలో కూడా దాన్ని ప్రభావితం చేస్తాయి. సెటప్ వేవ్స్ ఇన్ ద ఈథరిక్, సెటప్ వేవ్స్ ఇన్ ద ఈథరిక్ అండ్ దెన్ ఇన్ ద డెన్స్ మాలిక్యూల్స్ ఆఫ్ ఫిజికల్ బ్రెయిన్. తర్వాత అవి ఆకాశతత్వములో స్పందనలు కలగజేసి లెన్స్ మాలిక్యూల్స్ ఆఫ్ ద ఫిజికల్ బ్రెయిన్, దళసరితనముతో కూడిన అణువులు అంటే ఆటమ్స్ అవుతుందేమో, కణములు ఆ తర్వాత మెదడులోని స్థూలమైన లేకపోతే కొద్దిగా దళసరితనంతో కూడిన అణువులు తయారవుతాయని చెబుతున్నారు. ఫస్ట్ ఏమవుతుందంటే a thought may be generated by the consciousness cause vibration in the mental body. ఇది మొదటి విధానం గురించి సూక్ష్మంగా మొదలు చెప్పే ప్రక్రియలో ఆమె చెబుతున్నారు, మెథడ్లో ఆవిడ చెబుతున్నారు. మొదటి విధానము రెండో విధానము రెండు ఉన్నాయని చెప్పారు. రెండిట్లో ఒకటేమో ఫిజికల్, ఆ ఫిజికల్లో బ్రెయిన్ వాడతాము, మైండ్ వాడతాం, మనస్సు వాడతాము. రెండో విధానంలో మనస్సు మటుకే వాడతామని చెప్పారు. ఈ మాట్లాడడం అయిన తర్వాత ఆవిడ ఏం చెప్పారంటే a thought may be generated by the consciousness cause vibration in the mental body. ఒక ఆలోచన ఏదైతే పుడుతుందో చైతన్యంలో పుడుతుందో అది కదలికలని స్పందనలని మానసిక శరీరంలో కలగజేస్తోంది మొట్టమొదట. దెన్ ఇన్ ద ఆస్ట్రల్ బాడీ, అక్కడ కదిలిన తర్వాత అక్కడ ఆ వైబ్రేషన్స్ కామమయ శరీరానికి చేరుతున్నాయి. దాని తర్వాత సెటప్ వేవ్స్ ఇన్ ద ఈథరిక్, దాని తర్వాత ఈథరిక్ ఆకాశతత్వంతో కూడిన ఆ శరీరానికి చేరుతున్నాయి, లేకపోతే ఆకాశతత్వానికి ఈ ఈ స్పందనలు అందుతున్నాయని చెబుతున్నారు. దాని తర్వాత ఏమవుతుంది, ఫిజికల్ బ్రెయిన్ అంటే మెదడు, మన భౌతికంగా మన భౌతిక శరీరంలో ఉన్న మెదడుకి దళసరి కణములు ఉన్నాయిట, ఆ కణములు కూడా స్పందన చెందుతాయి. సో ఈ వైబ్రేషన్స్ వల్ల మొదటి విధానంలో ఇన్ని దశలలో జరుగుతుంది అని చెబుతోంది ఆవిడ. సో మొట్టమొదట ఓ ఆలోచన పుట్టి మానసిక చైతన్యంలోనో లేక మనిషి చైతన్యంలోనో పుట్టిన తర్వాత అది మానసిక శరీరంలో ప్రవేశించి ఆ ఆలోచనలు, ఆ స్పందనలు లేకపోతే కదలికలు మానసిక శరీరంలో కలగజేస్తుంది. ఆ తర్వాత ఆ స్పందన ఆ కదలిక మనోమయ శరీరం నుంచి దాటి కిందికి వచ్చి ఇన్ఫాక్ట్ కామమయ శరీరానికి చేరి ఆ శరీరాన్ని స్పందనకి కదలికి గుర్తు చేస్తుంది. అప్పుడు ఆకాశతత్వంతో ఉన్న శరీరంలోకి లేకపోతే ఆకాశతత్వానికి కొన్ని తరంగాలు అక్కడ సృష్టింపబడతాయి. ఆ తర్వాత మెదడులో ఉన్న స్థూలమైన శరీరానికి సంబంధించిన మెదడులో ఉన్న దళసరితనంతో కూడిన
అణువులని మాలిక్యూల్స్ ఉంది కదా, ఎస్, ఫిజికల్ బ్రెయిన్, అండ్ దెన్ ఇన్ ది డెన్స్ మాలిక్యూల్స్ ది ఫిజికల్ బ్రెయిన్. దాని తర్వాత ఈ దళసరి మెదడులో, స్థూల శరీరానికి ఉన్న మెదడులో ఈ స్పందనలు, ఈ కదలికలు కలుగుతాయి అని చెబుతున్నారు. కాబట్టి ఫస్ట్ మానసిక శరీరంలో, దాని తర్వాత యాస్ట్రల్ బాడీలో, తర్వాత మేబీ ఈథరిక్ బాడీలో, లేకపోతే ఈథర్తో సంబంధించిన పరితలములో, దాని తర్వాత స్థూల శరీరానికి ఉన్న మెదడులో ఈ స్పందనలు, ఈ కదలికలు కలుగుతాయి అని చెబుతున్నారు. భౌతికంగా బయట ఉన్న, ఆవరించి ఉన్న ఆకాశతత్వంలో కూడా ఈ స్పందనలు, ఈ కదలికలు ఏర్పడి మనలోకి ప్రవేశింపబడతాయి అనేది గుర్తించాలి మనం. ఎందుకంటే లోపల శరీరంలో జరుగుతోంది కరెక్టే. మొట్టమొదట ఈ కదలికలు చైతన్యంలో మొదలైనవి మెంటల్ బాడీలో చేరి, మెంటల్ బాడీ తర్వాత యాస్ట్రల్ బాడీలో చేరి, యాస్ట్రల్ బాడీతో తర్వాత ఈ బయట ఉన్న భౌతికంగా ఉన్న ఈ ఆకాశతత్వంలోకి వాటి వల్ల ఏర్పాటు చేయబడిన ఒక శరీరం మనకుంది, ఈథరిక్ డబుల్ అని, దాంట్లో ప్రవేశించి దాని తర్వాత స్థూల శరీరమైన దానికి సంబంధించిన మెదడులో దళసరి కణములకి అవి చేరి వాటిని కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ ప్రభావితం జరిగేది ఎలా జరుగుతోందో మొదటి మెథడ్లో అనేది బ్రీఫ్ గా ఇక్కడ చెప్పింది ఆవిడ, మళ్ళీ విశదీకరిస్తుంది. కాబట్టి బై దట్ రిసీవింగ్ brain vibrations are caused in the astral and then in the mental bodies attached to it, and the vibrations in the mental body draw out the answering quiver in consciousness. So ఇది పుట్టడం, ఒక ఆలోచన పుట్టి ఒక మనిషిలో ఎక్కడెక్కడికి ప్రయాణం చేస్తుందో చెప్పింది ఆవిడ. ఆలోచన పుట్టిన తర్వాత మానసిక శరీరంలో వైబ్రేషన్ చేరింది, కదలిక చేరింది, దాని తర్వాత యాస్ట్రల్ కామమయ శరీరంలో చేరింది, దాని తర్వాత ఈథరిక్ డబుల్లో చేరింది, దాని తర్వాత స్థూలమైన మెదడుని కూడా ఆవరించి దాని దగ్గరికి వచ్చి దాన్ని కూడా ప్రభావితం చేసింది. దాని తర్వాత ఏమైంది, ఇలా జరిగిన తర్వాత రిసీవింగ్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో, రిసీవింగ్ బ్రెయిన్ వైబ్రేషన్స్ అంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి పంపించేటప్పుడు ఒకరు పంపించేవారు, ఇంకొకరు రిసీవ్ చేసుకునేవారు. Sending brain, receiving brain. By that receiving brain, vibrations are caused in the astral and then in the mental bodies attached to it. కాబట్టి ఈ రిసీవింగ్ బ్రెయిన్ లో కూడా ఏదైతే ఆలోచనలను స్వీకరించే మెదడు ఉన్నదో ఆ మెదడులో కూడా యాస్ట్రల్ కామమయ శరీరము, అంతకుముందు ఈథరిక్ ద్వారా ప్రవేశించి యాస్ట్రల్ శరీరంలో ప్రవేశించి ఆ రిసీవ్ చేసుకునే బ్రెయిన్ యొక్క మెంటల్ బాడీస్ లో ప్రవేశించి, అలాగా ఈ వైబ్రేషన్స్ మెంటల్ బాడీ డ్రా అవుట్ ద ఆన్సరింగ్ క్వివర్ ఇన్ కాన్షియస్నెస్. ఈ మెంటల్ బాడీలో కదలికలు ఏర్పడి ఎలా ప్రతిస్పందించాలి అనే ఒక క్రియ చోటు చేసుకుంటుంది అని. సో ఆలోచన చేసే వారిలో జరిగే ప్రక్రియ చెప్పింది, ఎలా ఏమేమి జరుగుతాయో చెప్పింది మేడం గారు. దాని తర్వాత రిసీవింగ్ బ్రెయిన్ ఏదైతే ఆలోచనని రిసీవ్ చేసుకుంటోందో, ఏదైతే ఆలోచన స్వీకరిస్తోందో ఆ బ్రెయిన్ లో వైబ్రేషన్స్ కూడా ఎలా వస్తాయి అంటే, ఈ యాస్ట్రల్ బాడీ మెంటల్ బాడీకి అటాచ్డ్ అయి ఉన్న వీటిలో ప్రవేశించి ఈథరిక్ డబుల్ను కూడా ప్రభావితం చేసి ఈ బ్రెయిన్ ని, రిసీవింగ్ బ్రెయిన్ కూడా ప్రభావితం చేసిన తర్వాత మనోమయ శరీరంలో ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా దీనికి ప్రతిస్పందించాలి అని ఆ చైతన్యంలో అది వెయిట్ చేస్తూ ఉంటుంది, తయారు చేస్తూ ఉంటుంది ఆన్సర్ ని. సో బై దట్ రిసీవింగ్ బ్రెయిన్ వైబ్రేషన్స్ ఆర్ కాస్డ్ ఇన్ ది యాస్ట్రల్ అండ్ దెన్ ఇన్ ద మెంటల్ బాడీస్ అటాచ్ టు ఇట్. రిసీవింగ్ బ్రెయిన్ కి అటాచ్ అయి ఉన్న యాస్ట్రల్ బాడీ అండ్ మెంటల్ బాడీకి చేరుతాయి. అండ్ దెన్ ద వైబ్రేషన్స్ ఇన్ ద మెంటల్ బాడీ డ్రా అవుట్ ద ఆన్సరింగ్ క్వివర్. మెంటల్ బాడీలో చేరిన తర్వాత ఎలా ప్రతిస్పందించాలి అనే కదలికలు చైతన్యంలో పుడతాయి అని చెబుతున్నారు. కాబట్టి రెండు, రిసీవింగ్ బ్రెయిన్, సెండింగ్ బ్రెయిన్. ఏదైతే బ్రెయిన్ ఆలోచన పంపిస్తోందో ఒకటి, ఏ ఆలోచన స్వీకరిస్తోందో అనే బ్రెయిన్ ఒకటి. రెండు మెదళ్ళు,
రెండు మెదడులు ఎలా పనిచేయాలో ఆవిడ చెప్పింది. such are the many stages of the arc traversed by a thought. Such are the many stages of the arc traversed by a thought. ఇలాగా ఇన్ని దశలలో ఇంత ప్రయాణం చేస్తోంది. ఒక ఆర్క్ లాగా, ఒక చేత్తో వేస్తే ఒక కనపడే ఒక 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 మార్గం లాగా, ఒక ఆర్క్ లాగా ట్రావర్స్ చేస్తున్నాయి, అంటే ట్రావెల్ చేస్తున్నాయి. ఆర్క్ అంటే ఒక కోణం లాగా, కోణం కాదు సారీ, ఒక లైన్ గీస్తే ఎలా ఉంటుందో ఒక రూపాన్ని, మార్గాన్ని నిర్దేశించేది ఆర్క్ అంటే. యాక్చువల్గా ఆర్క్ ఆఫ్ చంద్రుడికి కనిపించేది ఆర్క్ అంటాం. అలాగే ఒక మార్క్ లాగా కనిపిస్తూ ఈ ఆలోచన అలా ఆ ద్వారంలో, ఆ మార్గంలో ప్రవేశిస్తాయి, ట్రావెల్ చేస్తాయి అని చెబుతోంది. సచ్ ఆర్ ది మెనీ స్టేజెస్ ట్రావెల్స్ బై ఎ థాట్. ఆర్క్ అనేది పక్కన పెట్టేద్దాం. ఈ స్టేజెస్, ఈ దశలన్నీ మారుతూ ఆలోచన కలిగే బ్రెయిన్ లో, ఆలోచన రిసీవ్ చేసుకునే బ్రెయిన్ లో ఇవన్నీ కదులుతూ ఇలాగా ఈ దశలన్నీ దాటుకుంటూ థాట్ ప్రయాణం చేస్తుంది అని చెప్పారు. ఆర్క్ అనే దాని కరెక్ట్ ఇంగ్లీష్, తెలుగు నాకు రావట్లే, కాబట్టి నేను ఆర్క్ ని పక్కన పెట్టేద్దామని చెబుతున్నా. పెద్ద అది లేకపోయినా కూడా మాట అర్థం అవుతోంది. సచ్ ఆర్ ద మెనీ స్టేజెస్ ఆఫ్ ది థాట్ ట్రావర్స్డ్ బై ఎ థాట్. సచ్ ఆర్ ద మెనీ స్టేజెస్ ఆఫ్ ది ఆర్క్ ట్రావర్స్డ్ బై ఎ థాట్. ఈ ఆలోచన పూరితమైన ఈ ఆలోచన ప్రయాణం చేయడం అనేది ఇలా ఇన్ని దశలుతో కలిగి ఉన్నది అని చెబుతున్నారు మేడం. సో మళ్ళీ ఒక ఆలోచన పుట్టి మానసిక చైతన్యంలో, మానసిక శరీరంలో స్పందన మొదట కలుగు చేస్తుంది, లేకపోతే కదలిక మొదట కలుగు చేస్తుంది. ఆ తర్వాత ఈ ఆలోచన చేసేవారి మనసు గురించి మాట్లాడుతున్నాం, అతని విధానం గురించి మాట్లాడుతున్నాం. ఒక ఆలోచన పుట్టి అతని చైతన్యంలో, అతని మానసిక చైతన్యంలో, అతని మానసిక శరీరంలో స్పందన, కదలిక మొదట కలుగజేస్తుంది. ఆ తర్వాత ఆ స్పందన ఈ ఎవరైతే ఆలోచన చేసే వ్యక్తి ఉన్నాడో అతని కామమయ శరీరానికి చేరి ఆ శరీరాన్ని స్పందనకు గురి చేస్తుంది. దాని తర్వాత ఆకాశతత్వంతో కూడిన ఈథరిక్ తరంగాలు సృష్టింపబడతాయి. ఆ తర్వాత మెదడులోని స్థూలమైన దళసరితనంతో కూడిన అణువులు తయారై అక్కడ కూడా స్పందన మొదలవుతుంది అని చెప్పారు. ఇది ఆలోచన చేసే వారి దగ్గర. ఈ స్పందనలు భౌతికంగా బయట ఉన్న ఈథర్ని ఆవరించి ఉంటాయి. ఆలోచనలు ఎప్పుడు కూడా, థాట్స్ అన్ని కూడా ఈథర్ ద్వారానే ప్రయాణం చేస్తాయి అనే మాట మనం బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఆలోచన తరంగాలు బయటికి ప్రయాణం చేస్తాయి అని చెప్పారు. బై దట్ రిసీవింగ్ బ్రెయిన్ వైబ్రేషన్స్ ఆర్ కాస్డ్ in the astral, and then the mental body is attached to it, and the vibrations in the mental body draw out the answering quiver in consciousness. Such are the many stages of the arc traversed by thought. By this traversing of a loop line is not necessary. So ila బయటికి ప్రయాణం చేస్తాయి, ఇలా ఒక మార్గాన్ని నిర్మించుకొని ప్రయాణం చేస్తాయి ఆలోచనలు అని చెబుతున్నారు. ఎంత దాకా ప్రయాణిస్తాయంటే ఎవరికి ఆలోచనలు చేరాలో వారి మెదడులో స్పందనలు స్థూలంగాను, వారి ఆకాశతత్వంలోను స్పందనలు కలిగించి, వారి కామమయ శరీరంలో కలిగించి, వారి మానసిక శరీరంలో చేరిన తర్వాత ఏమి ఆన్సర్ చేయాలి, ఎట్లా దీన్ని ప్రతిస్పందించాలి అని అక్కడ దాకా చేరతాయి అని చెబుతున్నారు. అలా జరగడం వల్ల ఏ మెదడు అయితే ఆలోచనలు స్వీకరిస్తుందో ఆ మెదడులో, ఆ కామమయ శరీరంలో, ఆ మనోమయ శరీరంలో స్పందనలు కలిగి, మనోమయ శరీరంలో దాని చైతన్యంలో వచ్చి చేరిన స్పందనలకి ప్రతిస్పందనలు ఏర్పడతాయి. ప్రతిస్పందన ఎందుకు? ఆలోచనల్ని ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా ఆన్సర్ చేయాలి, దానికోసం ప్రతిస్పందనలు ఏర్పడతాయి. ఇన్ని భాగాలు, ఇన్ని దశలు లేక ఇన్ని మెట్లు ఈ ఆలోచన యొక్క ప్రస్థానంలో, ప్రయాణంలో ఇమిడి ఉన్నాయి అని చెబుతున్నారు మేడం యానా బెసెంట్ గారు. ఈ ఆలోచన ప్రయాణం చేయడంలో, ఆలోచన బదలాయింపులో మనోశరీరం నుంచి కామమయ భౌతిక మెదడు వీటన్నిటితో సంబంధం ఉంది అని చూసాం మనము. ఇది మొదటి విధానము. ఈ ఆలోచన ప్రయాణం చేయడంలో, ఆలోచన బదలాయింపులో మనోశరీరం నుంచి కామమయ భౌతిక మెదడు వీటన్నిటితో సంబంధం ఉంది, ఇన్ని దశలు ఉన్నాయని చూసాము.
అని ఏబి మేనిఫెస్టో గారు అంటున్నారు. ఇంత చుట్టూ తిరిగి ఇలా రౌండ్ అబౌట్ రూట్ లో చుట్టూ తిరిగి ఆలోచన ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు, ఇంకో విధానం కూడా ఉంది అని చెప్తున్నారు మేడం. ఇప్పుడు ఈ మొదటి విధానంలో ఏమిటి, చాలా స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ కాకుండా రెండో విధానం కూడా ఉంది. ఆ రెండో విధానం ఏమిటి అని చూస్తే, ఏ మనో చైతన్యం నుంచి ఆలోచన పుడుతుందో, ఏ మనో చైతన్యం నుంచి ఆలోచన పుడుతుందో దానిని నేరుగా ఇంకొక మనో చైతన్యంలో ఎవరైతే ఈ ఆలోచన స్వీకరించాలో అలాంటి ఇంకొకరి మనో చైతన్యంలో ఎవరికి ఆలోచన బదలాయించాలో వారికి చేర్చవచ్చు అని చెబుతున్నారు. మొదటి విధానంలో ఆలోచన ఎవరికైతే పుట్టిందో, ఎవరి చైతన్యంలో పుట్టిందో వారి మానసిక శరీరము, వారి కామమయ శరీరము, వారి భౌతిక శరీరంలో ఉన్న మెదడు ప్రభావితమై అవి ఇంకొకరి చేరడానికి మళ్ళీ రిసీవ్ చేసుకునే వాళ్ళ బ్రెయిన్ కి చేరే ముందర చేరిన తర్వాత ఈ మానసిక శరీరం దాకా ప్రవేశించి భౌతిక కామమయ మానసిక శరీరం దాకా ప్రవేశించి ఆ రిసీవ్ చేసుకున్న బ్రెయిన్ ఎలా స్పందించాలి అని ప్రతిస్పందనలు వారిలో ఏర్పడతాయి అని చెప్పారు. కాబట్టి ఇన్ని భాగాలు లేక ఇన్ని దశలు, ఇన్ని మెట్లు ఈ ఆలోచన యొక్క ప్రయాణంలో ఇమిడి ఉన్నాయి అని మేడం గారు చెప్పారు. ఈ ఆలోచన ప్రయాణం చేయటంలో, ఆలోచన బదలాయింపులో మనోశరీరం నుంచి మొదటి విధానంలో కామమయ, భౌతిక మెథడు, ఈథరిక్ ఇవన్నీ కూడా వీటన్నిటితో కూడా సంబంధం ఉంది. ఇన్ని దశలు ఉన్నాయని చూశాము అని యానీ బెసెంట్ గారు అంటారు. ఇది మొదటి విధానం. చాలా క్లియర్ గా బ్రెయిన్ యాజ్ వెల్ యాజ్ మైండ్ బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇంత చుట్టూ తిరిగి ఆలోచన ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఇంకో విధానం ఉంది అంటున్నారు. ఏమిటిది అని చూస్తే, ఏ మనో చైతన్యం నుంచి ఆలోచన పుడుతుందో దానిని నేరుగా ఇంకొకరి మనో చైతన్యంలో ఎవరైతే ఈ ఆలోచనను స్వీకరించాలో లేక ఎవరికి ఆలోచన బదలాయించాలని మొదటి వారు అనుకుంటారో వారి మనస్సులోకి ఈ ఆలోచనని స్వీకరించేట్టు వారికి చేర్చవచ్చు అని చెబుతున్నారు. రెండో విధానంలో ఏ మనో చైతన్యం నుంచి ఆలోచన పుడుతుందో దాన్ని నేరుగా ఇంకొక మనో చైతన్యంలో ఎవరైతే ఈ ఆలోచన స్వీకరించాలో వారికి చేర్చవచ్చు అనే విధానం చెప్పారు, రెండో విధానం. అప్పుడు ఈ చుట్టూ తిరిగే ఆలోచన ప్రయాణం మొదటి విధానాన్ని చేపట్టకుండా ఉండవచ్చు. డైరెక్ట్ గా ఒక మనస్సు ఇంకో మనస్సుతో పనిచేయచ్చు. కాబట్టి ఈ చుట్టూ తిరిగే ఆలోచన ప్రయాణం మొదటి విధానాన్ని చేపట్టకుండా నేరుగా ఆలోచనని మన మనస్సు నుంచి ఇంకొకరి మనస్సుకి, పంపించే మనస్సు నుంచి స్వీకరించే మనస్సుకి పంపించవచ్చు అని. మొదటి విధానంలో ఏమి జరుగుతోందో విశదంగా చూద్దామని మళ్ళీ చెబుతోంది మేడం. మొదటి విధానంలో విశదంగా ఏం జరుగుతోందో చూద్దాం. లెట్ us see what happens in the first place. Let me read the whole thing in English. There are two methods of thought transference. One which may be distinguished as physical, the other as psychical. One belonging to the brain as well as the mind, the other to the mind only. A thought may be generated by the consciousness, cause vibration in the mental body, then in the astral body, set up waves in etheric, and then in the dense molecules of the physical brain. By these brain vibrations, the physical ether is affected. By these brain vibrations, the physical ether is affected. మనిషిలో ఉన్న ఈథరిక్ డబులే కాదు, బయట ఉన్న బాహ్యంగా ఉన్న ఈథర్ కూడా ఎఫెక్ట్ అవుతోంది, ప్రభావితం చెందుతోంది ఈ ఆలోచనల వల్ల అనే విషయం ఇక్కడ రాశారు క్లియర్ గా. By these brain vibrations, the physical ether is affected and the waves pass outwards till they reach another brain and set up vibrations in the dense and etheric paths. So ఇది బయటికి ప్రయాణం చేసే ముందర మన మనస్సులో, మన కామమయ శరీరంలో, మన మెదడులో ఏర్పడిన ఆలోచనలు బయటికి వచ్చి బయట ఉన్న ఈథరిక్ తత్వాన్ని, ఆకాశ తత్వాన్ని కూడా ప్రభావితం చేసి ప్రయాణం చేస్తున్నాయి. By receiving the brain vibrations are caused by these brain vibrations, the physical ether is affected
and the waves pass outwards. The waves pass outwards. ఈ బ్రెయిన్ వైబ్రేషన్స్ ఫిజికల్ ఈథర్ని ప్రభావితం చేసిన తర్వాత, బయట ఉన్న ఆకాశతత్వాన్ని ప్రభావితం చేసిన తర్వాత ఈ వేవ్స్, ఈ ఆలోచన తరంగాలు పాస్ అవుట్వర్డ్స్, బయటికి ప్రయాణం చేస్తున్నాయి. టిల్ దే రీచ్ అనదర్ బ్రెయిన్, ఇంకొక ఎవరైతే రిసీవ్ చేసుకోవాలో ఆ బ్రెయిన్ దాకా వెళ్ళేదాకా సెటప్ వైబ్రేషన్స్ ఇన్ ఇట్స్ డెన్స్ అండ్ ఈథరిక్ పార్ట్స్. ఆ రెండో బ్రెయిన్ లో స్థూలంగా ఉన్న దళసరితనంతో ఉన్న వాటిలోను, ఈథరిక్ పార్ట్స్ లోను ఈ తరంగాలు చేరుతున్నాయి. బై దట్ రిసీవింగ్ బ్రెయిన్ vibrations are caused in the astral and then in the mental bodies attached to it, and the vibrations in the mental body draw out the answering quiver in consciousness. Such are the many stages of the arc traversed by a thought. Right, ఇక్కడ దాకా తెలుగులో ఎలా మనము రాసామో చదువుదాం. ఈ ఆలోచనలు బదలాయించడంలో రెండు విధాలు ఉన్నాయని చెప్పారు. ఒకదానిని స్థూలంగా లేక భౌతికమైనదిగా గుర్తించవచ్చు, రెండోది మానసికమైన విధానము. మొదటి మెదడు మనస్సుకు సంబంధించింది, రెండోది కేవలం మనస్సుకు సంబంధించింది. ఒక ఆలోచన పుట్టి మానసిక చైతన్యంలో, మానసిక శరీరంలో స్పందనలు కలగజేస్తుంది. ఆ తర్వాత ఆ స్పందన కామమయ శరీరానికి చేరి ఆ శరీరాన్ని స్పందనకు గురి చేస్తుంది. అప్పుడు ఆకాశతత్వంతో ఉన్న శరీరంలో తరంగాలు సృష్టింపబడతాయి, అలాగే స్పందనలు సృష్టింపబడతాయి. ఆ తర్వాత మెదడులోని స్థూలమైన దళసరితనంతో కూడిన అణువులలో ఈ ప్రకంపనలు తయారవుతాయి, లేకపోతే ఈ కదలికలు తయారవుతాయి. మెదడులో కలిగే ఈ స్పందనల వల్ల, మెదడు ఫిజికల్ శరీరానికి సంబంధించింది కాబట్టి మెదడులో కలిగే ఈ స్పందనల వల్ల బయట ఉన్న భౌతికంగా ఆవరించి ఉన్న ఆకాశతత్వం కూడా ప్రభావితం చెందుతుంది. ఆ ఆలోచన తరంగాలు ఆకాశతత్వంలో చేరి బయటికి ప్రయాణం చేస్తాయి. ఎంతదాకా ప్రయాణిస్తాయి అంటే, ఎవరికి ఆలోచనలు చేరాలో వారి మెదడులో స్పందనలు స్థూలంగాను వారి ఆకాశతత్వంలోనూ చేరి స్పందనలు కదలికలు కలిగిస్తాయి. అలా జరగడం వల్ల ఏ మెదడైతే ఆలోచనలు స్వీకరిస్తుందో ఆ మెదడులో, ఆ కామమయ శరీరంలో, ఆ మనోమయ శరీరంలో స్పందనలు కదలికలు కలుగుతాయి. మనోమయ శరీరంలో దాని చైతన్యంలో వచ్చి చేరిన స్పందనలకి ప్రతిస్పందనలు ఏర్పడతాయి. ఎలా ఆన్సర్ చేయాలో అక్కడ తయారవుతుంది అని, రిసీవ్ చేసుకునే బ్రెయిన్ లో ఆన్సరింగ్, హౌ టు ఆన్సర్ ది రిసీవ్డ్ ఆలోచనకి ఏం చేయాలి అనేది అక్కడ తయారవుతుంది. ఇన్ని భాగాలు లేక ఇన్ని దశలు, ఇన్ని మెట్లు ఈ ఆలోచన యొక్క ప్రయాణంలో ఇమిడి ఉన్నాయి. ఈ ఆలోచన ప్రయాణం చేయడం, ఆలోచన బదలాయింపులో మనోశరీరం నుంచి కామమయ భౌతిక మెదడు వీటన్నిటితో సంబంధం ఉంది. ఇన్ని దశలు ఉన్నాయని చూశాము అని ఆయన విసెంట్ గారు అంటున్నారు. అన్న తర్వాత ఏమన్నారు, ఇంత చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. బట్ దిస్ ట్రావర్సింగ్ ఆఫ్ ఎ లూప్ లైన్, but this traversing of a loop line is not necessary. ఇంత చుట్టూ తిరిగి ఈ థాట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అనే ఆవశ్యకత లేదు అని చెబుతున్నారు. బట్ దిస్ ట్రావర్సింగ్ ఆఫ్ ఎ లూప్ లైన్ ఈజ్ నాట్ నెసెసరీ. ఏం ట్రావర్స్ చేస్తోంది? ఆలోచన ట్రావర్స్ చేస్తోంది. లూప్ లైన్ లో అంటే నేరుగా వెళ్లకుండా చుట్టూ తిరిగి వెళుతోంది, అంత అవసరం లేదు అని చెబుతున్నారు. బట్ దిస్ ట్రావర్సింగ్ ఆఫ్ ఎ లూప్ లైన్ ఈజ్ నాట్ నెసెసరీ. ది కాన్షియస్నెస్ మే when causing vibrations in its mental body, direct those vibrations straight to the mental body of the receiving consciousness, thus avoiding the round just described. కాబట్టి కాన్షియస్నెస్ చైతన్యంలో ఎప్పుడైతే ఈ ఆలోచన వల్ల వైబ్రేషన్స్ కలుగుతాయో, స్పందనలు కలుగుతాయో, అతని మనోమయ శరీరంలో స్పందన కలుగుతాయో, అవి డైరెక్ట్ గా నేరుగా ఈ వైబ్రేషన్స్ ని ఇంకొకరి మెంటల్ బాడీకి రిసీవ్ చేసుకునేట్టుగా, వారి కాన్షియస్నెస్ లో ప్రవేశపెట్టేట్టుగా చేసి ఈ రౌండ్ అబౌట్ రూట్ ని అవాయిడ్ చేయొచ్చు అని చెబుతున్నారు. But this traversing of a loop line is not necessary. The consciousness may, when causing vibrations in its mental body, direct those vibrations straight to the mental body, the receiving consciousness. ఏదైతే చైతన్యం
ఈ ఆలోచన రిసీవ్ చేసుకోవడానికి ఉందో దాంట్లోకి డైరెక్ట్ గా ప్రవేశపెట్టచ్చు, thus అవాయిడింగ్ ద రౌండ్ జస్ట్ డిస్క్రైబ్డ్ అని చెప్పేసి ఇది బ్రీఫ్ గా 2 మెథడ్స్ చెప్పింది. ఇప్పుడు మళ్ళీ మొదటి విధానానికి డీటెయిల్డ్ గా చెప్పడానికి మొదలెడుతోంది. లెట్ us see what happens in the first case. Let us see what happens in the first case అంటున్నాను. మొదటి విధానంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ చుట్టూ తిరిగే ఆలోచన ప్రయాణం చేసే మొదటి విధానాన్ని చేపట్టకుండా కూడా ఉండొచ్చు. నేరుగా ఆలోచనలు ఒక మనస్సు నుంచి ఇంకొక మనస్సుకు పంపించవచ్చు. అంటే పంపించే మనస్సు స్వీకరించే మనస్సుకి నేరుగా పంపించగల ఇంకో విధానం ఉంది. అయితే మొదటి విధానంలో ఏం జరుగుతోందో విశదంగా చూద్దాం అని అంటున్నారు యానా బెసెంట్ గారు. There is a small organ in the brain. ఇది మొదట చెప్పలే, మొదటి విధానం చెబుతున్నప్పుడు చెప్పలే, ఇప్పుడు విశదంగా చెబుతున్నప్పుడు చెప్తున్నారు. There is a small organ in the brain, the pineal gland, the function of which is unknown to Western physiologists and with which Western psychologists do not concern themselves. There is a small organ in the brain, the pineal gland, the function of which is unknown to Western physiologists and with which Western psychologists do not concern themselves. ఏముంటుంది అని మొట్టమొదటి ఏం చెబుతున్నారు, మొదటి విధానంలో జరిగే డీటెయిల్స్ లో ఏం చెబుతున్నారంటే మెదడులో ఒక చిన్న అంగం ఉంది, ఒక అవయవం లాంటిది ఉంది. నిజానికి అది ఒక గ్రంథి. ఆ గ్రంథి పేరు ఏమిటంటే పీనియల్ గ్లాండ్ అంటారు. దీని తెలుగులో ఏమంటారో కరెక్ట్ గా తెలియదు. వినాళ గ్రంథి అని ఎప్పుడో ఎవరో అనగా విన్నాను కానీ బట్ ఐ రియలీ డోంట్ నో. సంబడి మోర్ ఎక్స్పర్ట్ ఇన్ తెలుగు కెన్ ట్రాన్స్లేట్ దిస్. మెదడులో ఒక చిన్న అవయవం లాంటిది, ఒక అంగం లాంటిది ఉంది. మొదటి విధానంలో జరిగే విశదీకరణలో ఇది పొందుపరిచారు మేడం యానా బెసెంట్ గారు. మెదడులో ఒక చిన్న అవయవం లాంటిది, చిన్న ఒక గ్రంథి ఉంది, పీనియల్ గ్లాండ్ అంటారు. దానికి వినాళ గ్రంథి అని కూడా పేరు ఉంది అని చెబుతున్నారు. ఇది ఇంకో పేరు ఏదో ఉందని వరదాచార్య గారు అంటున్నారు, అది కూడా విందాం. పీనియల్ గ్లాండ్ కి అంత ఇంపార్టెన్స్ మొదటి విధానంలో విశదంగా చూద్దాం ఏమి జరుగుతోందో అని మొదలెట్టారు మళ్ళీ యానా బెసెంట్ గారు. మెదడులో ఒక చిన్న అంగం ఉన్నది, ఒక అవయవం ఉన్నది, దాని పేరు యాక్చువల్ గా ఒక గ్రంథి, అది పీనియల్ గ్లాండ్ అని పేరు, దానికి వినాళ గ్రంథి అని కూడా పేరు ఉంది అని కొంతమంది అంటూ ఉంటారు. ఏది కరెక్ట్ ట్రాన్స్లేషనో నాకు ప్రస్తుతానికి తెలియట్లేదు. ఈ గ్రంథి ఏం పని చేస్తుందో, దేనికోసం ఉందో పాశ్చాత్య దేశంలో ఉన్న భౌతిక శరీర శాస్త్రజ్ఞులకు కూడా తెలియదు. అలాగే పాశ్చాత్య మనోశాస్త్ర నిపుణులు కూడా దీని గురించి, ఈ గ్రంథిని గురించి ఎక్కువ పట్టించుకోలేదు అని చెప్పారు. There is a small organ in the brain, the pineal gland, the function of which is unknown to Western psychologists and with which Western physiologists first, భౌతిక శాస్త్రజ్ఞులు, శరీరం గురించి తెలిసిన వాళ్ళు, అలాగే మనోశాస్త్రజ్ఞులు, వీరిద్దరికి కూడా దీని గురించి ఏమి పని చేస్తుంది ఈ గ్లాండ్ అనేది తెలియదు అనే విషయం చెప్పారు. There is a small organ in the brain, the pineal gland, the function of which is unknown to Western physiologists and with which Western psychologists do not concern themselves. వాళ్ళు సంబంధమే పెట్టుకోలేదు వెస్టర్న్ సైకాలజిస్ట్ అంటోంది. It is rudimentary organ in most people, but it is evolving, not retrograding. It is a rudimentary organ in most people, but it is evolving, not retrograding, and it is possible to quicken the evolution into a condition in which it can perform its proper function, the function that in the future it will discharge in all. చాలా పెద్ద సెంటెన్స్, సరే బ్రేక్ చేద్దాం. It is rudimentary organ in most people, but it is evolving, not retrograding. ఇక్కడ ఆపుదాం, రైట్. ఇది చాలా మందిలో ఉండే ఒక ప్రాథమికమైన సాధారణమైన ఒక అంగము, ఒక అవయవము ఈ గ్రంథి అని చెబుతున్నారు. చాలా మందిలో, అందరిలోనూ ఉండే ప్రాథమికమైన సాధారణమైన ఒక అంగము, ఒక అవయవము ఈ గ్రంథి. ఆ గ్రంథి పెరుగుతోంది, ఎదుగుదలను సాధిస్తోంది, కానీ ఎదుగుదల సాధించకుండా ఉండటం లేదు, అంటే తిరోగమనం చేయటం లేదు. రిట్రోగ్రేడింగ్ అంటే తిరోగమనం చేయటం లేదు, ఎప్పుడూ ఎదుగుదల సాధిస్తూనే ఉంది, పెరుగుతూనే ఉంది అని చెబుతున్నారు. ఈ
ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఏం చెప్పిందంటే మేడం, ఇట్ ఈస్ ఎవాల్వింగ్ నాట్ రిట్రోగ్రేడింగ్. ఇట్ ఈస్ ఎ రూడిమెంటరీ ఆర్గన్, చాలా ప్రాథమికమైన అంగము. అంగం అంటే పెద్ద ఇదిగా చిన్న శంకు రూపంలో చిన్నదిగా ఉంటుంది అని చెప్తారు శాస్త్రంలో, మెదడులో ఉంటుంది అని. ఇట్ ఈస్ ఎ రూడిమెంటరీ ఆర్గన్ ఇన్ మోస్ట్ పీపుల్, బట్ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ నాట్ రిట్రోగ్రేడింగ్. మీ గ్రంథి యొక్క ఎదుగుదల ఉంటోంది కానీ, ఎదుగుదల జరుగుతోంది కానీ, ఇది ప్రాథమికమైన సాధారణమైన ఒక అవయవం లేకపోతే ఒక అంగము ఈ గ్రంథి. ఆ గ్రంథి పెరుగుతోంది, అది ఎదుగుదల సాధిస్తోంది, కానీ ఎదుగుదల లేకుండా అయితే లేదు, తిరోగమనం అయితే చేయటం లేదు అని చెప్పారు మొదట. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు క్వికెన్ ఇట్స్ ఎవల్యూషన్ ఇంటూ ఎ కండిషన్ ఇన్ విచ్ ఇట్ కెన్ పర్ఫార్మ్ ఇట్స్ ప్రాపర్ ఫంక్షన్. అండ్ ఎదుగుదల సాధిస్తోంది కానీ ఎదుగుదల లేకుండా లేదు ఈ గ్రంథి అని చెబుతున్నారు. ఈ గ్రంథి యొక్క పనితనాన్ని సక్రమంగా చేసేటట్టుగా చేయవచ్చు. ఈ గ్రంథి యొక్క పనితనాన్ని పనితనం చాలా సక్రమంగా ఉండేటట్టుగా చేయవచ్చు. ఈ గ్రంథి యొక్క ఎదుగుదలని పరిణామాన్ని వేగవంతం చేయవచ్చు అని చెబుతున్నారు. ఎట్లా చేయాలి? హౌ? ఎట్లా చేయాలంటే ఆ గ్లాండ్ మీద కొంతమంది ఇదివరకు ధ్యానం చేసేవారు. ధ్యానము చేయడం ఎందుకంటే పీనియల్ గ్లాండ్ బాగా ఎదిగి, పీనియల్ గ్లాండ్ అంటే ఒక రకంగా అందరికీ ఉండే ఒక త్రినేత్రం లాంటిది అని చెప్తారు కొంతమంది. కాబట్టి ఇది ఈ పనితనాన్ని సక్రమంగా చేసేటట్టుగా చేయడానికి, ఈ గ్రంథి యొక్క ఎదుగుదలని పరిణామాన్ని వేగవంతం చేయడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎలా చేయాలి అంటే, ఎలా చేయాలంటే దాని మీద దృష్టి సారించి అది ఎదగడానికి పనికొచ్చే ధ్యానము చేయాలి అని చెప్తారు. కాబట్టి అది మనం తెలుసుకోవాల్సిన. హౌ అంటే అది, బట్ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ నాట్ రిట్రోగ్రేడింగ్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు క్వికెన్ ఇట్స్ ఎవల్యూషన్. దాని యొక్క పరిణామ క్రమాన్ని తొందరగా వేగవంతం చేయొచ్చు. ఇంటూ ఏ కండిషన్ ఇన్ విచ్ ఇట్ కెన్ పర్ఫార్మ్ ఇట్స్ ప్రాపర్ ఫంక్షన్. దాని యొక్క పనిని సమర్థవంతంగా చేయడానికి పనికొచ్చేటట్టుగా దాని పరిణామ క్రమాన్ని వేగవంతం చేయొచ్చు. ఎలా చేయొచ్చు? దాని మీద దృష్టి పెట్టి అక్కడ మనకి ఎక్కడైతే లోపల ఉందని ఊహించుకొని దాని మీద ధ్యానం చేస్తే అలా జరుగుతుంది అని చెప్తున్నారు. అలా వేగవంతం చేయొచ్చు దాని పని అని. ది ఫంక్షన్ దట్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ విల్ డిశ్చార్జ్ ఇన్ ఆల్. ఏమిటి ఫంక్షను? అందరిలోనూ ఈ బాగా పేరు ఈ ఆలోచన క్రమాలు ఇంకోటి రిసీవ్ చేసుకోవడానికి, లేకపోతే ఇంకా విశదంగా విషయాలు అర్థం అవడానికి పనికొస్తుంది ఈ గ్లాండ్. కాబట్టి త్రినేత్రముకి ఈక్వలెంట్ ఈ గ్లాండ్ అని చెబుతారు. కాబట్టి ఇట్ డిశ్చార్జ్ ఆల్ ద ఫంక్షన్, ప్రాపర్ ఫంక్షన్, ద ఫంక్షన్ దట్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ విల్ డిశ్చార్జ్ ఇన్ ఆల్. భావి కాలంలో అందరికీ పనికొచ్చేటట్టుగా, అందరికీ సమర్థవంతంగా పనిచేసేటట్టుగా, ఈ గ్రంథి వాళ్ళకి ఉపయోగపడేట్టుగా అందరికీ మారడానికి అవకాశం ఉంది అనే విషయం మటుకు చెప్పారు ఆమె. ఇట్ ఈస్ ది ఆర్గన్ ఫర్ థాట్ ట్రాన్స్ఫరెన్స్. ఇట్ ఈస్ ది ఆర్గన్ ఫర్ థాట్ ట్రాన్స్ఫరెన్స్ యాజ్ మచ్ యాజ్ ది ఐ ఈస్ ది ఆర్గన్ ఆఫ్ విజన్ ఆర్ ది ఇయర్ ఆఫ్ హియరింగ్. కాబట్టి ఇది ఎందుకు, ఎలాగా? ఆలోచనలకి ట్రాన్స్ఫర్ చేయడానికి, ఆలోచనలు బదలాయించడానికి ఈ పనికి వచ్చేది ఈ పీనియల్ గ్లాండ్, ఈ గ్రంథి. ఎవరైనా కళ్ళు చూడడానికి, చెవులు వినడానికి ఎలా ఉపయోగిస్తారో అలాగే ఈ గ్రంథి ద్వారా, ఈ గ్రంథిని వాడి మనం ఆలోచనల్ని ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలము చెబుతున్నారు. కాబట్టి ఏ పనులైతే భావి కాలంలో అందరికీ నిర్వర్తించాలో అలా ఈ గ్రంథి పెంపొందింపబడేట్టుగా మనం తయారు చేసుకోవచ్చు. ఏంటంటే ఒక శంకు ఆకారం, పైన్ అంటే కోర్సుగా, ఇప్పుడు ఆ ట్రీ ఎప్పుడైనా పైన్ ట్రీ చూసుంటే ఏమవుతుంది, పైకి వెళ్ళేప్పుడు ట్రయాంగులర్ షేప్ ఏర్పడుతుంది. పైన్ ట్రీకి చివరి భాగం, పై భాగం ఏముంటుంది, ఒక శంకు ఆకారంలో, ఒక ట్రయాంగులర్ ఆకారంలో ఏర్పడుతుంది. ఉన్న ఆకాశతత్వము, ఈథర్, ఈ గ్రంథి చుట్టూతా ఉన్న ఆకాశతత్వము, ఈ గ్రంథి చుట్టూతా ఉన్న ఆకాశతత్వము ఆవరించి ఉందిట. ఆకాశతత్వం ఈ గ్రంథి చుట్టూతా కూడా లోపల
ఆవరించి ఉంది. ఎందుకంటే మనలో అన్ని ఉన్నాయి కదా, పంచభూతములు ఉన్నాయి కాబట్టి బ్రెయిన్ దగ్గర ఈ ఆకాశతత్వము ఈ గ్రంథి చుట్టూ ఆవరించి ఉంది. ఈ కదలిక ఆకాశతత్వంలో కలిగి, అంటే పర్మియేట్ చేసిన చుట్టూతా ఏర్పడిన ఈథర్లో కలిగి, ఆకాశతత్వంలో కలిగి ఆకర్షణాశక్తి గల తరంగములు లేక తరంగాలు సృష్టింపబడుతున్నాయి. దీనివల్లే భౌతికంగా పీనల్ గ్లాండ్ మీద ఆ చీమ పాకుతున్నట్టు మన ఈ స్పందన కలుగుతోంది అని చెబుతున్నారు. ఈ గ్రంథి యొక్క దళసరి కణములలో ఈ చీమ పాకుతున్న కదలిక ఎందుకు కదులుతోందంటే ఈథర్ లో జరుగుతోంది. ఈ చేంజ్ అంతా ఈథర్ లో పర్మియేట్ చేసిన ఈ పీనల్ గ్లాండ్ చుట్టూతా ఉన్న ఈథర్ లో ఈ చేంజ్ ఏర్పడుతోంది, ఈ కదలిక ఏర్పడుతోంది. అక్కడ ఆకాశతత్వంలో ఏర్పడే, అంటే ఆ బ్రెయిన్ చుట్టూతా ఉన్న ఆకాశతత్వంలో ఏర్పడే కదలిక భౌతికంగా ఆ చీమ పాకుతున్నట్టు పీనల్ గ్లాండ్ లో చీమ అటు ఇటు నడుస్తున్నట్టుగా దళసరి కణాల్లో తెలుస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇది we have to magnetic current. If anyone thinks very intently on a single idea with a concentration and sustained attention, he will become conscious of a slight quiver in the creeping feeling. It has been compared to the creeping of an ant in the pineal gland. The quiver takes place in the ether, which permeates the gland. The ether, this is the most important. The quiver takes place in the ether first. The quiver takes place in the ether, which permeates the gland. ఈ గ్లాండ్ చుట్టూతా కప్పబడి ఉన్నది ఈథర్, కాబట్టి అక్కడ కదులుతోంది, అక్కడ ఈ కదలిక ఏర్పడింది. అండ్ కాసెస్ అ స్లైట్ మ్యాగ్నెటిక్ కరెంట్ విచ్ గివ్స్ రైస్ టు ద క్రీపింగ్ ఫీలింగ్ ఇన్ ద డెన్స్ మాలిక్యూల్స్. దానివల్ల ఈథర్ లో ఏర్పడిన దానివల్ల అక్కడ చిన్న ఆకర్షణ శక్తితో కలిగిన ఒక కరెంట్, ఒక కదలిక, ఒక ఏర్పడుతోంది. అది ఈ పీనల్ గ్లాండ్ లో చీమ పాకుతున్నట్టు కలుగుతోంది. డెన్స్ మాలిక్యూల్స్ లో ఈథర్ చాలా సూక్ష్మమైనది. డెన్స్ మాలిక్యూల్స్ ద గ్లాండ్ ఏమో ఫిజికల్ది. కాబట్టి ఈ డెన్స్ మాలిక్యూల్స్ అంటే దళసరితనముతో కూడిన కణములలో ఈ చీమ పాకుతున్నట్టు వస్తోంది. దేని ఇంప్రెషన్ అది? ఈ క్వివర్ ఫస్ట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఈథర్. ఈథర్ అంటే ఆకాశతత్వము విచ్ పర్మియేట్స్ ద గ్లాండ్. ఈ గ్లాండ్ చుట్టూతా ఆకాశతత్వం ఉన్నది. దానివల్ల స్లైట్ మ్యాగ్నెటిక్ కరెంట్ పుట్టి అది ఈ డెన్స్ మాలిక్యూల్ ని ప్రభావితం చేస్తోంది. అందుకని డెన్స్ మాలిక్యూల్ లో మనకి ఓ చీమ పాకుతున్నట్టు తెలుస్తోంది అని చెప్తున్నారు. If the thought be strong enough. మమత వినపడుతోందమ్మా? హలో. yes sir, క్లియర్ గా ఉంది సార్. yes sir. రైట్, ఓకే. ఏం లేదు, నాకు కుయ్ అనేది సౌండ్లు వస్తున్నాయి, అందుకని అడుగుతున్నా. వేరేం లేదు, సమ్ హార్న్ సౌండ్ లాగా వస్తున్నాయి, అందుకని. ఇఫ్ ద థాట్ బీ స్ట్రాంగ్ ఇనఫ్ టు కాజ్ ది కరెంట్, then the thinker knows that he has been successful in bringing his thought to a pointedness and a strength which render it capable of transmission. If the thought be strong enough to cause the current, then the thinker knows that he has been successful in bringing his thought to a pointedness and a strength which render it capable of transmission. కాబట్టి ఇది రెండున్నాయి. తన ఆలోచన బలపడిందని, రైట్, ఈ శక్తి పుట్టడానికి కారణమైనప్పుడు ఆలోచించే వ్యక్తికి తన ఆలోచన బలపడిందని, ఏకోన్ముఖత కలిగిందని, వన్ పాయింటెడ్నెస్ వచ్చిందని. కాకపోతే పాయింటెడ్నెస్ అనే చెప్పింది ఈవిడ, అంటే దానికి ఒక దిశ, దాన్ని పంపించేందుకు వీలుగా ఏకోన్ముఖత ఏర్పడిందని, అటు ఇటు కాకుండా ఆ విషయాన్ని మటుకే ఆలోచించడం వల్ల, పక్కకి జరగకుండా ఆలోచించడం వల్ల అలాంటి ఆలోచన తనలో పుట్టి బలపడిందని ఈ ఆలోచించే వ్యక్తికి తెలుస్తుంది అని చెప్తున్నారు. సో ఇఫ్ ద థాట్ బీ స్ట్రాంగ్ ఇనఫ్, ఈ ఆలోచన బలవత్తరమైనదై ఉంటే, టు కాజ్ ది కరెంట్, ఈ ఆలోచన తరంగాన్ని సృష్టించగలిగితే, then the thinker knows that he has been successful in bringing his thought to a pointedness and
ఎ స్ట్రెంగ్త్ విచ్ రెండర్ ఇట్ కేపబుల్ ఆఫ్ ట్రాన్స్మిషన్. కాబట్టి అప్పుడు ఈ రెండు జరగాలి. ఒకటి, తన ఆలోచన బలపడాలి, అలాగే ఎటు వెళ్ళాలో దాని ఆ దిశ వైపు ముఖం కలిగి ఉండాలి, ఏకోన్ముఖత కలిగి ఉండాలి, అటు ఇటు కాకుండా విషయం మటుకే ఆలోచించడం జరగాలి. అప్పుడే బలం చేకూరుతుంది, అప్పుడే ఈ ఏకోన్ముఖత అనేది ఏర్పడుతుంది. అలాంటి ఆలోచన తనలో పుట్టి బలపడిందని, అలాంటి ఆలోచనలకి శక్తులు తోడైనప్పుడు, ఈ రెండు శక్తులు అంటే బలపడము, పాయింటెడ్నెస్ దానికి కుదరడము, ఇలాంటి శక్తులు తోడైనప్పుడు ఆలోచన బదలాయింపుకు అనువుగా తయారైందని అతనికి తెలుస్తుంది. కాబట్టి మనిషికి ఎట్లా తెలుస్తుంది అంటే, అతన్ని మనిషిలో ఈ పుట్టిన ఆలోచన బలవత్తరంగా అయిందని, అలాగే ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించడానికి వీలుగా తయారైందని ఎప్పుడు తెలుస్తుంది అంటే, ట్రాన్స్మిషన్ అంటే ఎలా బదలాయించాలి అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, థాట్ బీ స్ట్రాంగ్ ఇనఫ్. ఈ ఆలోచన క్రమాన్ని అంత రెండో విధానం కానీ మొదటి విధానంలో కానీ ఆలోచన స్ట్రాంగ్ గా లేకపోతే వెళ్ళవు అవతలకి. ఆలోచన బలవత్తరంగా ఉండాలంటే ఆలోచన మంచి పటిష్టంగా ఉండాలి, అది చెబుతున్నారు. ఇఫ్ ద థాట్ బీ స్ట్రాంగ్ ఇనఫ్, ఏదో వచ్చి వెళ్ళిపోయే ఆలోచనలన్నీ పంపించగలమంటే పంపించలేము. ఏదైతే అదే పనిగా దాని మీదే దృష్టి పెట్టి ఆలోచిస్తామో అలాంటి ఆలోచనలే పంపించగలం అనే మాట చెప్పారు. మొదట్లోనే చెప్పారు, థింకింగ్ బాగా చేయగలగాలి, పటిష్టంగా చేయగలగాలి, అలాంటి ఆలోచనలే ఇతరులకు చేరతాయి అని. దాన్నే మళ్ళీ ఉటంకిస్తూ ఏమంటారంటే, ఇఫ్ ద థాట్ బీ స్ట్రాంగ్ ఇనఫ్ టు కాజ్ ది కరెంట్, then the thinker knows that he has been successful in bringing his thought to a pointedness and a strength which render it capable of transmission. ఇది మనం ఈ శక్తి పుట్టడానికి కారణమైన ఈ తరంగాలు ఆలోచనలు బలం పుంజుకోవడానికి, ఆలోచనలు బలం పుంజుకొని ఈ తరంగాలు ఈ శక్తి పుట్టడానికి కారణమైనప్పుడు, అప్పుడు ఆలోచించే వ్యక్తికి తన ఆలోచన బలపడిందని, ఏకోన్ముఖత చెందిందని, అటు ఇటు కాకుండా విషయాన్ని మటుకే ఆలోచించడం కుదిరిందని తెలుసుకుంటాడు. ఆలోచన తనలో పుట్టి బలపడిందని, ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించాలని తెలుస్తోంది అతనికి. అలాంటి ఆలోచనలకి ఈ శక్తులు తోడైనప్పుడు, పైన చెప్పిన రెండు శక్తులు తోడైనప్పుడు ఆలోచన బదలాయింపుకు అనువుగా ఆలోచనలు ఈ ఆలోచన పంపించే వ్యక్తిలో తయారవుతాయని చెబుతున్నారు మేడం గారు. కేపబుల్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సో ఇంత పని జరుగుతోంది మొదటి విధానంలో. దట్ వైబ్రేషన్ ఇన్ ద ఈథర్ ఆఫ్ ద పీనియల్ గ్లాండ్, సెట్స్ అప్ వేవ్స్ ఇన్ ద సరౌండింగ్ ఈథర్. The vibrations in the ether of the pineal gland sets up waves in the surrounding ether like waves of light, only much smaller and more rapid. The vibration in the ether of the pineal gland sets up waves in the surrounding ether like waves of light, only much smaller and more rapid. ఇది చాలా ముఖ్యమైన పరిణామం జరుగుతోంది ఇప్పుడు. కాబట్టి పీనియల్ గ్రంథి చుట్టూ ఉన్న ఆకాశతత్వంలో కూడా స్పందనలు మొదలవుతున్నాయి. ఎలా మొదలవుతున్నాయి? నా పీనియల్ గ్లాండ్ కి చుట్టూ ఉన్న ఈథర్ ప్రభావితమైనందువల్ల పీనియల్ గ్రంథి చుట్టూ ఉన్న ఆకాశతత్వంలో స్పందనలు మొదలై, ఎలాగైతే కాంతి కిరణాలు ఆకాశతత్వ సహాయంతో తయారయ్యాయో, ఎలా అయితే భూమికి చేరాయో, అలాంటివే చిన్న తరంగాలు, ఇంకా వేగంతో కూడినవి. ఆకాశం లైట్ లాగా చాలా పెద్దవి కాకపోవచ్చు, అయితే థాట్ కున్నవి చిన్నవే కానీ సైజులో ఇంకా వేగంతో కూడినవి, ఆలోచనతో కూడిన స్పందనలు తయారవుతున్నాయని చెబుతున్నారు. అంటే పీనియల్ గ్రంథి చుట్టూ ఉన్న ఆకాశతత్వము బయట ఉన్న ఆకాశతత్వంతో అనుసంధానం ఏర్పాటు చేసుకొని, ఎలాగైతే కాంతి కిరణాలు పైన మొదలైనవి ఆకాశతత్వం ద్వారానే భూమి మీదకి వస్తున్నాయి, ఆ పక్కన ఉన్న వాటిని చేర్చుకొని అని ఇద్దరు చదువుకున్నాం. ఎలాగైతే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందో, ఎలాగైతే లైట్ ట్రాన్స్ఫర్ అవుతుందో మనం చదివాం. అలాగే పీనియల్ గ్రంథి చుట్టూ ఉన్న ఆకాశతత్వంలో స్పందనలు మొదలై అలాంటివే ఆకాశతత్వ సహాయంతో అలాంటివే చిన్నవి తయారై
వేగంతో కూడినవి తయారై ఆలోచనలతో కూడిన స్పందనలు ఇతరులకు పంపించడానికి వీలుగా. ఎందుకంటే ఎప్పుడైతే ఈథర్లో ప్రవేశపెడతామో అప్పుడు బలవత్తరమైన ఆలోచనలు కాబట్టి ఇంకో చోటికి బయలుదేరి ఇంకో చోటికి చేరగలం. పీనల్ గ్రంథి చుట్టూ ఉన్న ఆకాశతత్వంలో స్పందనలు మొదలై ఎలాగైతే కాంతి కిరణాలు ఆకాశతత్వ సహాయంతో తయారై భూమికి చేరాయో అలాంటివే చిన్నవి ఇంకా వేగంతో కూడినవి ఆలోచనలతో కూడిన స్పందనలు ఆకాశతత్వంలోకి పంపబడుతున్నాయి, తయారవుతున్నాయి అని చెప్తున్నారు. The vibrations in the ether of the pineal gland. Pineal gland చుట్టూ ఈథర్ ఉందని అంతకుముందు చెప్పింది మేడం. అందుకని the vibrations in the ether of the pineal gland sets up waves in the surrounding ether. తన చుట్టూ ఉన్న ఈథర్, పీనల్ గ్లాండ్ దగ్గర ఉన్న ఈథరు, బయట ఉన్న ఈథర్, సరౌండింగ్ ఈథర్, waves in the surrounding ether like waves of light, only much smaller. These are not as big as light waves. They're only smaller waves in size, but more rapid than even light. That's what it means, more rapid. These undulations, ee kadalikalu, pass out in all directions, setting the ether in motion. Ee kadalikalu, undulations, pass out in all directions, setting the ether in motion, and these etheric waves in turn produce undulations in the ether of the pineal gland in another brain, and from that are transmitted to the astral and mental bodies in regular succession, thus reaching the consciousness. So ఈ ఈథర్లో ప్రవేశపెట్టబడిన ఆలోచనలు, ఆలోచన తరంగములు వేగవంతమైనవి, చిన్నవై ఉండొచ్చు కాక, బట్ ఇవన్నీ ఈ ఈథరిక్ వేవ్స్ లో ప్రవేశించిన తర్వాత కదలికలు మళ్ళీ ప్రొడ్యూస్ అండ్యులేషన్స్, తరంగాలుగా మారి ఈథర్ ఆఫ్ ద పీనియల్ గ్లాండ్ ఫ్రమ్ అనదర్ బ్రెయిన్, ఇంకోరి బ్రెయిన్ లో ఉన్న పీనియల్ గ్లాండ్ కి దాని చుట్టూ ఉన్న ఈథర్ కి చేరడానికి ప్రయాణం అవుతున్నాయి. వేవ్స్ ఇన్ టర్న్ ప్రొడ్యూస్ అండ్యులేషన్స్ ఇన్ ఈథర్ ఆఫ్ ద పీనియల్ గ్లాండ్ ఇన్ అదర్ బ్రెయిన్. ఇంకో ఎవరైతే రిసీవ్ చేసుకునేవారు ఉన్నారో అతని బ్రెయిన్ లో ఉన్న పీనియల్ గ్లాండ్ కి ఈ కదలికలు ఏర్పడుతున్నాయి. నాలో ఏర్పడిన పీనియల్ గ్లాండ్ లో ఉన్న వేవ్స్ బయట ఈథర్ సహాయంతో కలిసి ప్రయాణం చేసి ఎవరైతే రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారో వారి పీనియల్ గ్లాండ్ కి చేరి, వారి బ్రెయిన్ దగ్గర ఉన్న పీనియల్ గ్లాండ్ కి చేరి, అవి అక్కడ నుంచి ఆస్ట్రల్ కి, మెంటల్ బాడీస్ కి చేరి రెగ్యులర్ సక్సెషన్, మొదట కామమయ శరీరానికి చేరి, తర్వాత మెంటల్ బాడీస్ చేరి, తర్వాత చైతన్యానికి చేరుతున్నాయి అని చెప్తున్నారు. ది సెకండ్ పీనియల్ గ్లాండ్ cannot reproduce these undulations, then the thought will pass unnoticed. ఇది రెండో రిసీవ్ చేసుకునే బ్రెయిన్ గనక ఈ ఆలోచనల్ని పునరుత్పత్తి చేయలేకపోతే, రిసీవ్ చేసుకుని ఊరికే స్తబ్దుగా పడి ఉంటే, this pineal gland cannot reproduce these undulations, then the thought will pass unnoticed. రెండవ బ్రెయిన్ ఏదైతే రిసీవ్ చేసుకుంటోందో ఆ పీనియల్ గ్లాండ్ చుట్టూ ఉన్న ఈథర్ లో, అలాగే ఆస్ట్రల్లో, మెంటల్ బాడీలో రెగ్యులర్ గా సక్సెషన్ గా, అంటే ఒకటి తర్వాత ఒకటి ప్రభావితం చెంది చైతన్యానికి చేరుతుందో, ఈ రెండవ పీనియల్ గ్లాండ్ పునరుత్పత్తి చేయలేకపోతే, దాన్ని లేకపోతే ఆలోచనలు పుట్టించలేకపోతే, అక్కడ ఆ కదలికలు లేకపోతే అది స్తబ్దుగా పడి ఉంటుంది ఆ పీనియల్ గ్లాండ్. కాబట్టి ఆ ఆలోచనలు అన్నోటీస్డ్, దే విల్ పాస్ అన్నోటీస్డ్, ఎవరికి సంబంధం లేనిగా, రెండో బ్రెయిన్ కి సంబంధం లేనిగా పక్కకి తొలగిపోతాయి. మేకింగ్ నో ఇంప్రెషన్స్ ఎనీమోర్ దాన్ వేవ్స్ ఆఫ్ లైట్ మేక్ ఎన్ ఇంప్రెషన్ ఆన్ ద ఐస్ ఆఫ్ ఎ బ్లైండ్ పర్సన్. ఎలాగైతే కదలికలు చూపు లేని వారి మీద ఎలా ప్రభావితం చూపించలేవో, అలాగా ఈ తరంగాలు పీనియల్ గ్రంథిలో, ఇంకొకరి మెదడులో కదలికలు పుట్టించలేకపోతే అక్కడి నుంచి తొలగిపోతాయని చెబుతున్నారు. కాబట్టి ఒకసారి పీనియల్ గ్రంథి చుట్టూ ఉన్న ఆకాశతత్వంలో స్పందనలు మొదలై ఎలాగైతే కాంతి కిరణాలు ఆకాశతత్వ సహాయంతో తయారయ్యాయో అలాంటివే ఆకాశతత్వంతో ఆలోచన తరంగాలు చిన్నవైనా తయారై ఇంకా వేగంతో కూడినవి ఆలోచనతో కూడిన స్పందనలు తయారై ఈ తరంగాలు, ఈ కదలికలు అన్ని వైపులకి ప్రసరిస్తాయి లేక ప్రయాణిస్తాయి. ఇవి ఆకాశతత్వంతో కూడిన కదలికలుగా మారి ఆకాశతత్వంతో కూడిన ఆలోచనలు అలలుగా, తరంగాలుగా తయారై ఇవి ప్రయాణం చేస్తున్నాయి. ఈ తరంగాలు ఇంకొకరి పీనియల్ గ్రంథిలో, అంటే ఎవరైతే రిసీవ్ చేసుకోవాలో
వారి పీనియల్ గ్రంథిలో ఇంకొకరి మెదడులో కదలికలు పుట్టిస్తాయి. అక్కడి నుంచి ఈ తరంగాలు కదలికలు ఆ రెండవ వారి కామమయ మనోశరీరాలకి పంపబడి బదిలీ చేయబడి వారి చైతన్యంలో ప్రవేశిస్తాయి. ఈ కదలికలు బదలాయింపబడడం క్రమ పద్ధతిలో ఒక ఆలోచన తర్వాత ఇంకొకటి బదలాయించబడుతూ చైతన్యాన్ని చేరుకుంటాయి, కాన్షియస్నెస్ ని చేరుకుంటాయి. రెండో మనిషి యొక్క పీనియల్ గ్రంథి, రెండో మనిషి అంటే రిసీవ్ చేసుకునే వ్యక్తి యొక్క పీనియల్ గ్రంథి ఈ కదలికలను తరంగాలని పునరుత్పత్తి చేయలేకపోతే, రిప్రొడ్యూస్ చేయలేకపోతే, దాన్ని గుర్తించలేకపోతే ఈ రెండో మనిషికి బదలాయించబడిన ఆలోచనలు గుర్తింపు లేనివై, గుర్తింపుకు నోచుకోనివై, ఏ ముద్ర వేయకుండా మిగిలిపోతాయి. ఎలాగైతే కాంతి కిరణాలు చూపు లేని వారిని ప్రభావితం చేయలేవో అలాగే ఈ కిరణాలు రెండో మనిషి యొక్క పీనియల్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే అతనికి చేరిన ఆలోచనలు నిష్ప్రయోజనం చెందుతాయి. కాబట్టి ఇద్దరిలోనూ ఆ పీనియల్ గ్రంథి బాగా పనిచేయాలి ఇఫ్ ది థాట్ ట్రాన్స్ఫరెన్స్ హ్యాస్ టు టేక్ ప్లేస్. కాబట్టి రెండో వ్యక్తిలో గనక అది చేరిన తర్వాత ఏమీ స్పందన కలిగించకుండా స్తబ్దుగా పడిపోయింది అనుకోండి, అతనిలో ఏ మార్పు ఉండదు. కాబట్టి ఇది మేడం గారు చెప్పారు.